హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము నోబెల్ ప్రైజెస్ 2025 గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను చిన్న న్యూమోనిక్స్ చెప్తా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోసం సింపుల్గా. సో దాంతోపాటు మనకి నేమ్స్ అనేది నేర్చుకుంటే మనకి న్యూమోనిక్స్ అనే వర్కౌట్ అయితే, రెండోది వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. డీటెయిల్గా మాట్లాడుకోకపోతే మనకి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనేది గుర్తుండవు. చిన్న పదాలతో వెళ్ళిపోతే, ఇప్పుడు సపోజ్ ఫిజిక్స్ ఉంది అనుకోండి, ఫిజిక్స్లో ఏమంటాడు వాడు మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్ అంటాడు, కానీ వాళ్ళు రీసెర్చ్ చేసింది మైక్రోస్కోపిక్ కాదు, మైక్రోస్కోపిక్. అలాంటి చిన్న పదాలు ఉంటే చిన్న పదాల దగ్గర వెళ్ళిపోతాయి మనకి. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ తీసుకుంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అండ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి పదాలు ఉన్నాయి. సో దానివల్ల ఏమైతే అంటే మన క్రియేటివ్ కన్స్ట్రక్షన్ బదులు క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఇట్లా రకరకాల కన్ఫ్యూజ్ చేయొచ్చు మనని. ఓకే, సో అందువల్ల చిన్న లాజిక్ అనేది కూడా ఉండాలి, అలాగే మెమొరీ బేస్డ్ ప్లస్ లాజిక్ కాన్సెప్ట్ కూడా ఉండాలి. మూడు మిక్స్ అయితేనే మనకి కంపల్సరీగా అన్ని ఎగ్జామ్లలో ఒక మార్క్ వస్తుంది, మీ అందరికీ తెలుస్తుంది. సో కాబట్టి మీరు కొంచెం టైం వేస్ట్ చేయకుండా కొంచెం పేషెన్స్ తోటి జాగ్రత్తగా వింటే మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో నేను కూడా ఏం టైం వేస్ట్ చేయను మీది. సో జాగ్రత్తగా వింటే మీకు ఆటోమేటిక్ గుర్తుంటుంది. నేను కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతో పాటు మనకి మీకు ఈజీగా జాగ్రత్తగా గుర్తుంటాయి. నోబెల్ ప్రైజెస్ 2025. సో మనకి అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు సో ఎవ్రీడే మనకి నోబెల్ ప్రైజెస్ అని రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున మనకి 6 ఫీల్డ్లలో మనకి సో నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి రోజుకు ఒకటి చొప్పున మనకి ఇవ్వడం అనేది జరిగింది. అక్టోబర్ 6th to అక్టోబర్ 13th of 2025 లాస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ తోటి అక్టోబర్ 13 తోటి ఎండ్ అయిపోయింది మనకి ఇవి నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం అనేది. సో నోబెల్ ప్రైజెస్ అనేవి మనకి ఇనీషియల్ గా 5 ఫీల్డ్లలో ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎకనామిక్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది తర్వాత కాలంలో. సో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సో ఫిజియాలజీ, మెడిసిన్, లిటరేచర్, సో పీస్ ఇలాంటి దాంట్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. 1895లో ఈ నోబెల్ ప్రైజెస్ అనే యొక్క స్టోరీ అనేది మనకి స్టార్ట్ అయింది. సో దీంట్లో ఏమి ఇస్తారు మనకి? గ్రీన్ గోల్డ్ మెడల్ విత్ 24 క్యారెట్ గోల్డ్ కానీ, ఒక డిప్లొమా సర్టిఫికేట్ కానీ, ఫినాన్షియల్ అవార్డ్ అని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇంత 11 lakh క్రోనర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది వాళ్ళ కరెన్సీలో, ఇది స్వీడన్ కరెన్సీ లోపల. సో దాన్ని వాల్యూ అనేది అంతా ఉంటుంది. అమెరికన్ డాలర్స్ లో తీసుకుంటే ఇంత ఉంటుంది దీని వాల్యూ అనేది. మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో, జనరల్ మీకు ఐడియా కోసం అనేది మనకి. సో ఇది మనకి ఓకే రైట్. సో ఇలా మనకి 6 ఫీల్డ్లలో ఇవ్వడం అనేది జరుగుతాయి. నోబెల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో 6 ఫీల్డ్లలో ఇస్తారు, ఇంక్లూడింగ్ ద వాట్ సో ఎకనామిక్స్ కలిపి. ఓకేనా? ఇనిషియల్ గా 5 లో స్టార్ట్ అయిన తర్వాత 6 కి ఎకనామిక్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే రైట్. టోటల్ గా ఇలా 6 ఫీల్డ్లలో ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. సో మెడిసిన్ లోపల ప్రైజ్ అనేది మనకి అక్టోబర్ 6 రోజు అనౌన్స్మెంట్ చేశారు. ఇది మెడిసిన్ లోపల ప్రైజ్ ఎవరు అనౌన్స్మెంట్ చేస్తారంటే, ఎవరిని నోబెల్ లారియట్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఈ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేస్తారు. ఇది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్టాక్హోమ్ ఏదైతే ఉందో, సో ఈ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి మెడిసిన్ లోపల ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనేది ఈ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి పోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ లో ఎవరు సెలెక్ట్ చేస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. మనకి ఫిజిక్స్ లో ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వాలని చెప్పేసి రాయల్ స్వీడిష్ అకాడమీ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ కానీ, లిటరేచర్ కానీ, ఎకనామిక్స్ లో ఎవరికి ఇవ్వాలనేది మనకి ఇన్స్టిట్యూట్ ఏది స్టాక్హోమ్ ఇన్స్టిట్యూషన్ సో మనకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీస్ ప్రైజ్ అనేది మనకి నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి సెలక్షన్ కమిటీస్ అన్నమాట. సో ఇది సెలక్షన్ కమిటీస్ ఒక్కొక్క దానికి సో మనకి సెలక్షన్ కమిటీస్ అనేవి ఉన్నాయి మనకి జనరల్ గా. సో నోబెల్ ప్రైజ్ ని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి సో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలనేది సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, ఆ సెలక్షన్ లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ అవార్డ్ సెరెమనీస్. ఈ అవార్డ్స్ అనేవి ఎక్కడ ఇస్తారు అని మనకి జనరల్ గా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఆప్షన్స్ ఇస్తుంటాడు. అన్ని ప్రైజెస్ స్వీడన్ స్టాక్హోమ్ లోనే ఇస్తారు మనకి. ఓకేనా? స్టాక్హోమ్ స్వీడన్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది అన్ని ప్రైజెస్ ఎక్సెప్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎక్కడ మనకి నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది సో సెలక్షన్ కమిటీ కాబట్టి నార్వేలోనే ఇస్తారు. అంటే ఇక్కడ ఓస్లోలో ఇస్తారు. ఒక నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే ఓస్లో నార్వేలో ఇస్తారు, మిగతావన్నీ స్వీడన్ స్టాక్హోమ్ లో ఇస్తారు. మిగతా ప్రైజెస్ అన్ని కూడా స్వీడన్ స్టాక్హోమ్ లో ప్రదానం చేస్తారు. అవార్డు సెరెమనీ ఏ ప్లేస్ లో జరుగుతుంది అంటే అన్నిటికీ స్వీడన్ స్టాక్హోమ్ లోనే జరుగుతుంది ఎక్సెప్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్ యొక్క నోబెల్ సో ఇది నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కాబట్టి సెరమనీ కూడా అక్కడనే జరుగుతుంది. సో ఒక ఇది ఓస్లోలో జరుగుతుంది మనకి. ఇది నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే మనకి ఇక్కడ చూడండి. నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో ఈ ఒక్కదాని యొక్క సెరమనీ మాత్రమే మనకి ఎక్కడ జరుగుతుంది? ఓస్లోలో జరుగుతుంది. మిగతా అన్ని నోబెల్ ప్రైజెస్ యొక్క సెరమనీ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి స్టాక్హోమ్ స్వీడన్ లోనే జరుగుతుంది మనకి. ఓకేనా? ఇవి సెలెక్ట్ చేసే ఇన్స్టిట్యూట్స్ అనమాట. అప్పుడప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజన్ కూడా చేయడం జరుగుతుంది. సో అందువల్లనే సెలెక్టెడ్. ఇప్పుడు మెడిసిన్ లో ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఇది మనకి. అప్పుడప్పుడు ఏం చేస్తారు? రాయల్ స్వీడిష్ అకాడమీ సెలెక్టెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద మెడిసిన్ అంటాడు. రాంగ్ అవుతుంది అప్పుడు ఆన్సర్. అంటే మనము అప్పుడప్పుడు ఇలాంటివి అంటే నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటాం, కానీ సెలక్షన్ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏది అనేది మనం గుర్తుపెట్టుకోం జనరల్ గా. సో అందువల్ల ఎగ్జామినేషన్ లో ఇట్లాంటి ఏంటంటే బేసిక్ అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతుంటాయి. మిస్టేక్ జరగకుండా అప్పుడప్పుడు మీరు కాపాడుకోండి. మీ ఎగ్జామ్ లో మార్కులు పోకూడదు కాబట్టి కాబట్టి కాపాడుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద స్టోరీ.
సో 6 ఫీల్డ్లలో ఈ సంవత్సరానికి కానీ మనం తీసుకుంటే మనకి ఫిజిక్స్ కి సంబంధించి ఫస్ట్ చూద్దాం. జాన్ క్లార్క్ కానీ, మైకెల్ డి ఓట్ కానీ అండ్ జాన్ మార్టిస్ కానీ ముగ్గురు యూఎస్ఏకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మెకానికల్ టన్నలింగ్ ఎఫెక్ట్ కోసం ఇవ్వడం జరిగింది. సార్ నేను చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెకానికల్ టన్నలింగ్. సో ఈ మెకానికల్ టన్నలింగ్ అనే దాన్ని ఎక్కువ మొత్తంలో యూజ్ లోకి తీసుకురావడం ద్వారా వీళ్ళకి నోబెల్ ప్రైజెస్ రావడం అనేది జరిగింది. ఈ మెకానికల్ టన్నలింగ్ ని ఎక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ మైక్రోస్కోపిక్ అన్నాడు. ఇక్కడ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్ టన్నలింగ్ అని చెప్పాడు. మైక్రోస్కోపిక్ కాదు, మైక్రోస్కోపిక్. ఇదేంటి, దీని మీనింగ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. ఓకే రైట్. మైక్రోస్కోపిక్ క్వాంటమ్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను. ఓకేనా. ఇక్కడ జాన్, ఈ మొత్తం పేర్లు ఎట్లా గుర్తుండవు మనకి. సో కాబట్టి జాన్, మైకెల్, సో ఇలా ఉన్నాయి మనకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ జాన్ ఉంది, సో మైకెల్ ఉంది, క్లార్క్ ఉంది, సో ఏదో అన్ని రకాలుగా ఉన్నాయి ఇలా పేర్లు. సో కాబట్టి మనకి ఏదో ఒకటి ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఫిజిక్స్ ప్రొఫెసర్ పేరు తయారు చేద్దాం. మనం ఇప్పుడు చిన్నప్పుడు మీరు నలందలో కానీ, శ్రీ చైతన్య కానీ, నారాయణ లాంటి కాలేజీలో చదివినప్పుడు మనకి ఏఆర్కే సార్ వస్తుండు, లేదంటే విఆర్కే సార్ వస్తుండు, ఇట్లా పేర్లు పిలిచేవాళ్ళు కదా. సో అట్లనే ఇక్కడ కూడా మనకి ఏంటిదంటే, సో జాన్ మైకెల్ క్లార్క్ ఎవరైతే ఉన్నారో, ఈ జాన్ మైకెల్ క్లార్క్ అనే అతను మనకి ఫిజిక్స్ ప్రొఫెసర్. దీని షార్ట్ కట్ లో పేరు పెడదాం. దానికి మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, ఎవరు ఇక్కడ జాన్ ఒక పేరు తీసుకున్నాం, ఇక్కడ జాన్, ఇక్కడ జాన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటి, మైకెల్. ఓకే, తర్వాత ఇంకొక పేరు తీసుకున్నాం ఏంటి, క్లార్క్. సో జాన్ మైకెల్ క్లార్క్ అనే అతను ఏ ప్రొఫెసర్, మనకి ఫిజిక్స్ ప్రొఫెసర్. సో మనకి జేఎంసీ, సో జేఎంసీ ఇస్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్. మీకు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజీలో చదివే అందరికీ తెలుసు, అందరి పేరు షార్ట్ కట్ లో పిలుస్తుంటారు ప్రొఫెసర్ల పేర్లు, రైట్. సో ఇక్కడ జేఎంసీ అనే అతను ఎవరు, మనకి ఫిజిక్స్ ప్రొఫెసర్. సో జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. అంటే దేంట్లో వచ్చింది, వీళ్ళందరికీ ఫిజిక్స్ లో వచ్చిందని. ఇక్కడ జాన్, ఇక్కడ క్లార్క్ తీసుకున్నాము, ఇక్కడ మైకెల్ తీసుకున్నాము, ఇక్కడ జాన్ తీసుకున్నాం. జాన్ మైకెల్ క్లార్క్ సో ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. సో ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ముగ్గురు కూడా ఫిజిక్స్ ప్రొఫెసర్స్ కాబట్టి దాని కోడ్ అన్నమాట చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఈజీగా ఇది జాన్ మైకెల్ క్లార్క్. సో జేఎంసీ ఈజ్ అవార్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. చాలా ఈజీ మీకు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. జాన్, సో మైకెల్ క్లార్క్, జేఎంసీ ఈజ్ అవార్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. గుర్తుంటే కదా, ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజెస్ వచ్చింది ఎవరికి, జాన్. సో జాన్ క్లార్క్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి మార్టిన్, జాన్ మార్టిన్ కానీ, నెక్స్ట్ అంటే మైకెల్ కానీ. సో ఉన్నారు కాబట్టి మన పూర్తి పేర్లు అవసరం లేదు, ఎగ్జామినేషన్ లో గుర్తుపట్టాలి. సో జాన్, ఒకరు మైకెల్, రెండోది ఏంటిది క్లార్క్. సో ఇవే పేర్లు ఉంటాయి కదా. సో కాబట్టి జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్, లేదంటే జేఎంసీ ఈజ్ అవార్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. సో మీ ఇష్టం, మీకు ఏం గుర్తుపెట్టుకుంటే అదే జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓకే, మైండ్ లో ఎక్కియాలి, జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓకే, సో అది గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. నెక్స్ట్ డీటెయిలింగ్ నెక్స్ట్ వస్తాం. మీకు ఫస్ట్ మైండ్ లో ఎక్కియాలి కదా. కొంతమందికి ఆత్రత ఎక్కువ ఉంటుంది కదా, ఈ సోదంతా ఎవడింటాడు, వాళ్ళ కోసమే ముందు చెప్పేస్తున్నా. తర్వాత కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఏంటిది మెకానికల్ టన్నలింగ్ అంటే ఏంటిది, దీని కథ ఏంటి, ఇక్కడ కూడా ఈ డిస్కవరీ ఏంటిది, ఇవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం, నెక్స్ట్ మాట్లాడతాం. ఫస్ట్ అయితే మీ మైండ్ లో మీకు కావాల్సిన మ్యాటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. ఐ నో దట్. సో అది ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మేరీ అంటే ఇక్కడ మ్యారేజ్, మ్యారీ. ఓకే, మేరీ అంటే మనం మ్యారీ అనుకుందాం, మ్యారీ. సో ఇక్కడ ఏమున్నాడు, రామ్, ఇక్కడ ఏమున్నాడు, శ్రీరామ్. ఓకేనా, శ్రీరాముడు మ్యారేజ్ చేసుకున్నాడు సీతాదేవిని. వెరీ సింపుల్, అది అందరికి తెలుసు కాబట్టి శ్రీరామ్. సో శ్రీరామ్ మ్యారీడ్ సీత. ఓకే, శ్రీరామ్ మ్యారీడ్ సీత ఇన్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. ఓకే, అది వెరీ సింపుల్ కోడ్. శ్రీరామ్ మ్యారీడ్ ఇన్ ద మెడిసిన్ అంటే ఏంటిది, ఆల్మోస్ట్ ఇవే కదా, ఎప్పుడైనా ఇమ్యూన్ సిస్టమ్, రోగాలు ఇవే కదా. సో కాబట్టి ఇలా వచ్చింది ఏంటంటే ఇమ్యూన్ టాలరెన్స్. ఇదైతే అందరికీ తెలుస్తుంది కదా. ఇమ్యూన్ టాలరెన్స్ అనేది ఏ సబ్జెక్ట్ కి సంబంధించింది, బయాలజీకి సంబంధించింది కదా. ఇమ్యూన్ సిస్టమ్, మన సిస్టమ్ పరిగా చేస్తుందా, డిసీజ్ వస్తుందా లేదా. సో కాబట్టి ఫర్ ద డిస్కవరీస్ ఆఫ్ ద కన్సెసింగ్ ద పెరిఫెరల్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనకి, సో ఇమ్యూన్ టాలరెన్స్ గురించి, ఇమ్యూన్ టాలరెన్స్, బాడీలో ఇమ్యూన్ టాలరెన్స్ అనేది ఎలా ఉంటుంది అన్న దాని మీద రీసెర్చ్ చేశారు. అందువల్ల వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించి సో రీసెర్చ్ చేసినందుకు వాళ్ళకి రావడం అనేది జరిగింది. ఎవరికి, షిమన్ కానీ, రామ్స్డెల్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేరీ కానీ, వీళ్ళ ముగ్గురికి రావడం అనేది జరిగింది. పూర్తి పేరు కనుక తీసుకుంటే మనకు గుర్తుండదు. మ్యారీ బ్రుకో కానీ, ఫ్రెడ్స్ రామ్స్డెల్ కానీ, షిమన్ సకగుచి కానీ, ఇవి మనకు గుర్తుండవు. సో కాబట్టి జనరల్ గా సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోసం మనకి చిన్న లాజిక్ ఏంటిదంటే, మనకి ఇక్కడ చూడండి, మనకి సో ఇక్కడ శ్రీరామ్ మ్యారీడ్ సో సీత. ఇదైతే అందరికి తెలుసు, చరిత్ర నేర్పిన సత్యం ఇదే కదా. లార్డ్ శ్రీరామ్ ఇదే కదా. శ్రీరామ్ మ్యారీడ్ ఎవరు, సీత. సో ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇక్కడ మనం యాడ్ చేసాం, మనం గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ మెడిసిన్ ఫంక్షన్ హాల్, ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ పేరే మెడిసిన్ ఫంక్షన్ హాల్ అనమాట. సో కామన్ గా పిలుస్తుంటారు. ఒకప్పుడు అక్కడ మెడిసిన్స్ తయారయ్యేది కాబట్టి అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ పేరు మెడిసిన్ ఫంక్షన్ హాల్ అంటారు ఆ ఏరియాలో. సో కాబట్టి సీత, సో శ్రీరామ మ్యారీడ్ ద సీత ఇన్ ఎక్కడ, సో మెడిసిన్ ఫంక్షన్ హాల్ లో మ్యారీ చేశారు. ఇక్కడ శ్రీ అంటే ఏంటిది, శమన్ అని చెప్పొచ్చు మనకి. ఇక్కడ రామ్ అంటే రామ్స్డెల్ అని చెప్పొచ్చు మనకి. సో మ్యారీడ్ ఇక్కడ మేరీ అని చెప్పొచ్చు. ఇక్కడ సీత అంటే మళ్ళీ కూడా శివన్ అని చెప్పొచ్చు. నువ్వు ఇక్కడన్నా శివన్ తీసుకోవచ్చు, ఇక్కడైనా శివన్ తీసుకోవచ్చు, నీ ఇష్టం. సో వీళ్ళందరికీ దేంట్లో వచ్చేది, మనకి మెడిసిన్ లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శ్రీ అంటే ఏంటిది, ఇక్కడ షిమన్, నథింగ్ బట్ షిమన్. రామ్ అంటే ఏంటిది, ఇక్కడ రామ్స్డెల్.
సో రామ్ ఈజ్ నథింగ్ బట్ రామ్జల్. ఎగ్జామినేషన్ లో అక్కడ ఆప్షన్స్ అక్కడనే ఉంటాయి కదమ్మా, మనం చూసి గుర్తుపట్టాలి అంతే. ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి, మనం చూసి గుర్తుపట్టాలి అంతే కదా. సో నెక్స్ట్ మ్యారీడ్ అంటే మేరీ. సో ఇక్కడనే ఉంది మనకి. సో కాబట్టి షీమన్ కానీ రామ్జల్స్ కానీ మ్యారీ కానీ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి మనకి కదా. సో దేంట్లో వచ్చింది వాళ్ళకి మెడిసిన్స్ వచ్చింది. శ్రీరామ మ్యారీడ్ ద వాట్ సీత. సో వాట్ ఎవర్. లేదంటే ఇక్కడ రామ్జల్ తీసుకుంటే నువ్వు ఇక్కడ సీత ఎందుకు పెట్టారు సార్ అంటే ఇక్కడ కూడా రాసుకోను షీమన్ అని, నీకు అంత ఇది ఉంటే రాసుకో, ఏం కాదు. ఓకే. సో శ్రీరామ మ్యారీడ్ ద వాట్ సీత ఇన్ మెడిసిన్ ఫంక్షనల్ అనేది దీనికి కోడ్. సో మెడిసిన్ అంటే ఆటోమేటిక్ గా అదేముంటాయి, రోగాలే ఉంటాయి. రోగాలకు సంబంధించినటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క టోలరెన్స్ కోసం మనకి సో ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది మెడిసిన్ కి 2020 సంవత్సరానికి కానీ ఎవరికి, షిమన్ కానీ రామ్స్టెల్స్ కానీ మేరీకి ఇవ్వడం అనేది జరిగింది. ఫిజిక్స్ ప్రొఫెసర్ పేరు ఏంటిది? జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. జాన్ కి, మైకెల్ కి, క్లార్క్ కి ముగ్గురు కలిపి ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ లోపల మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రావడం అనేది జరిగింది. మెడిసిన్ లోపల దేనికి? ఇమ్యూన్ టోలరెన్స్ సిస్టమ్ కోసం రావడం జరిగింది. ఎవరికి? షిమన్ కి కానీ రామ్స్టెల్ కానీ మేరీకి కానీ. అందుకనే శ్రీరామ్ మ్యారీడ్ సీత ఇన్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. గుర్తుంటుంది కదా, గుర్తు పెట్టుకోవాలి. గుర్తుంటుందా అని కాదు, గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా గుర్తుంటుందా అంటే వేస్ట్ అదిగా. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీకి సంబంధించి మనకి సూసు కిటగావా అండ్ నెక్స్ట్ వచ్చే రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ వచ్చే ఒమరియం యాగి అనేది సో మనకి యూఎస్ఏ. వీళ్ళందరూ కూడా కెమిస్ట్రీలో ఏం చేశారంటే పోరస్ పార్టికల్స్ సార్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ని తయారు చేయడం జరిగింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటే MOF అని చెప్తాం, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏం లేదు, పోరస్ మెటీరియల్స్ ఇట్లా ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ ఊదినాం అనుకో ఇంత పెద్దగా అయితే బెలూన్, మధ్యలో ఏముంటుంది అంత స్పేస్ ఉంటుంది కదా, అలాంటి పార్టికల్స్ ఏమంటాం మనం అంటే పోరస్ పార్టికల్స్ లేదంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటాం. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటిది? మధ్యలో స్పేస్, ఒక మాలిక్యూల్ ని తయారు చేస్తే ఆ మాలిక్యూల్స్ మధ్యలో మొత్తం ఏముండాలి? క్యావిటీ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లో మనం ఏదైనా స్టోరేజ్ చేయొచ్చు అనమాట. అలాంటి ఆర్టిఫిషియల్ గా అలాంటి పదార్థాలను, అలాంటి కెమికల్ సబ్స్టెన్స్ ని క్రియేట్ చేయడానికి కోసము వీళ్ళ యొక్క రీసెర్చ్ అనేది తోడ్పడింది అనమాట. దేనికి అంటే పోరస్ మెటీరియల్స్ ని తయారు చేయడానికి కోసం, అంటే మధ్యలో స్పేస్ క్యావిటీస్ ఉండాలన్నమాట. ఓకే, అలా మనకి ఇట్లా ఏదైనా ఒక దాన్ని తయారు చేస్తే ఇట్లా మధ్యలో ఏముండాలి? స్పేస్. ఈ స్పేస్ అనేది ఉండాలి. సో ఈ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలన్న దానిపైన వీళ్ళు వేశారు. సో అర్థమైందా? ఇక్కడ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం కాదు, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఇండైరెక్ట్ గా సో మీకు ఇదే అనమాట, దే ఆర్ ఇండికేటింగ్ దట్ పోరస్ మెటీరియల్స్. అర్థమవుతుందా? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ క్రియేటెడ్ దట్ పోరస్ మెటీరియల్స్ బై యూజింగ్ దట్ కాపర్ అయాన్స్ అండ్ నైట్రైల్ నెట్వర్క్ ను ఉపయోగించి వాళ్ళు పోరస్ మెటీరియల్స్ ని తయారు చేస్తారు. ఆ పోరస్ మెటీరియల్స్ ని తయారు చేసే ప్రాసెస్ ని మనం మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్తుంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఉమర్ గానీ అండ్ సూసు గానీ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రాబ్సన్ గానీ వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది అనమాట మనకి. ఓకేనా, రిచర్డ్ రాబ్సన్ అండ్ నెక్స్ట్ సూసు వీళ్ళు దేంట్లో? కెమిస్ట్రీలో. సో కాబట్టి ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ సూసు తీసుకుందాం, ఇక్కడ రిచ్, ఇక్కడ ఏంటి మనకి ఒమర్. ఓకే, సో కాబట్టి అప్పుడప్పుడు ఎవరైనా అనుకోనిది సాధించారనుకోండి ఏమంటాం? ఓ మై గాడ్ అంటావు. ఓకే, ఏదైనా సర్ప్రైజింగ్ ఇష్యూని విన్నాం అనుకో ఓ మై గాడ్ అంటావు, అవునా కదా? ఓ మై గాడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటావా లేదా? సో ఇక్కడ కూడా ఏంటిది, వీళ్ళు కూడా అట్లనే వాడారు ఓ మై గాడ్. సో రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్ మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. రిచ్, ఆమె బాగా రిచ్. ఎవరు? సూసు అనేట ఆమె రిచ్ కాబట్టి సో ఆమె క్రియేట్ చేయగలిగింది వాటిని. సో కాబట్టి ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ ద మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. మీకు గుర్తుంటుంది, ఇప్పుడు చెప్పినప్పుడు ఏందో అనిపిస్తుంది కానీ తర్వాత మీరు గుర్తుండే చూడండి. ఓ మై గాడ్ సో రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్? సో MOF మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేసింది. మెటల్స్ ఆర్గానిక్ అంటే కెమిస్ట్రీ కదా, అది కూడా డౌట్ ఏనా? కాదు కదా. సో కాబట్టి సో ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్? MOF. ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్? సో మీరు ఒక్కసారి చూస్తే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎగ్జామినేషన్ లో. మళ్ళీ మీరు పెద్దగా అక్కడ పోయి చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు క్లాస్ సరిగ్గా వింటే చాలు. క్లాస్ సరిగ్గా వింటే ఆటోమేటిక్ గా వింటేజ్ అంతా కూడా ఎగ్జామినేషన్ లో టకా గుర్తొస్తుంది. అర్థమైందా? నువ్వు క్లాస్ వినకపోతే ఏం చేయలేం, చాటింగ్ మళ్ళీ ఆపుకో, ఫస్ట్ క్లాస్ విను. ఓకేనా, తర్వాత ఇన్స్టాగ్రామ్ లైట్ లో తర్వాత చూసుకో. ఓకే, ఓ మై రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్? MOF. ఇక్కడ ఏంటిది? OMG అంటే ఎవరు? ఇక్కడ ఓమర్. సో ఇక్కడ ఎవరు? రిచ్ అంటే ఎవరు? రిచర్డ్. ఓకేనా, ఇక్కడ సూసు అంటే సుసగచ్చి. ఓకే, క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక్కడ రిచర్డ్ రాబ్సన్ అనే అన్నాడు, ఇక్కడ రిచ్ అంటే ఎవరు? రిచర్డ్. OMG అంటే ఇక్కడ ఎవరు? ఓమర్. అండ్ ఇక్కడ ఎవరు? సూసు. సో దేంట్లో ఇది మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటిది? మనకి కెమిస్ట్రీ కదా. సో కాబట్టి క్లియర్. సో జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్? MOF కెమిస్ట్రీ. అండ్ శ్రీరామ్ మ్యారీడ్ ద వాట్? సీత ఇన్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. ఇక్కడనే అయిపోయినాయి మనకి క్లియర్ గా. ఇదైతే అందరికి తెలుసు, శ్రీరామ్ మ్యారీడ్ సీత అనేది
పక్కా అందరికి తెలుసు. ఇంకే మనం కొత్తగా యాడ్ చేసింది మెడిసిన్ ఒకటే. సో ఇక్కడ శ్రీ అంటే శ్రీమన్ గుర్తుపెట్టుకోవచ్చు, రామ్ అంటే రామ్స్డేల్, అండ్ మ్యారీడ్ అంటే మేరీ. అక్కడనే ఉంది మనకి క్లియర్ గా, అర్థమైందా? ఇందులో ఏ ఒక్కటి తెలిసినా మిగతా ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు ఎగ్జామినేషన్. ఈ 3 యాస్టీజ్ గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. ఎగ్జామినేషన్ లో రాంగ్ ఆప్షన్స్ ఇస్తాడు కదా, రాంగ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏమైతే మనకి ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. జాన్ మైకేల్ క్లార్క్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అన్నప్పుడు ఇలా ముగ్గురు ఫిజిక్స్ లో వచ్చిందంటే మిగతా వాళ్ళకి వేరే దాంట్లో వచ్చినాయని కదా, అట్లా కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. మనకి 3 యాస్టీజ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే నేను చెప్పట్లేదు. ఒకళ్ళు 1-2 గుర్తున్నా కానీ యూ కెన్ ఎలిమినేట్ వెరీ ఈజీలీ ఇన్ ద ఎగ్జామినేషన్. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది మనకు జాన్ మైకేల్ క్లార్క్ ఫిజిక్స్ ప్రొఫెసర్, రట్టా కొట్టాలి. ఓకేనా? మన ఫేమస్ డైలాగ్ తెలుసు కదా మీ అందరికి, రట్టా కన్నా జాకే ఎగ్జామ్ మే పంపింగ్ కరికే ఆనా సీదా. ఓకే, సో ఇక్కడ జాన్ మైకేల్ క్లార్క్. నెక్స్ట్ అయితే ఓ మై గాడ్ రిచ్ సుసు క్రియేటెడ్ ఇది ఏంటిది MOF. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ మ్యారీడ్ ద వర్డ్ సీతా ఇన్ ద వర్డ్ మెడిసిన్ ఫంక్షన్ హాల్ అనేది ఇది నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్స్ లో మనకి చాలా ఇన్నోవేటివ్ అంటే కొత్త ఇన్నోవేషన్స్ వస్తేనే ఎకానమీ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, లేకుంటే ప్రోగ్రెస్ కాదు. ఇంకా పాత మెథడ్స్ తోటే మనం బిజినెస్ ని డెవలప్మెంట్ చేయాలి, పాత మెథడ్స్ తోటే మనం కొత్త ప్రొడక్ట్స్ ని తయారు చేయాలంటే సాధ్యం కాదు. దానికే ఇచ్చారన్నమాట. మరి కొత్త ప్రొడక్ట్స్ కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడే ఎకానమీ అనేది సస్టైన్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది సస్టైన్ అవుతుంది అన్న థియరీకి మనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ జోయల్ మోకియర్ USA ఇతనికి రావడం జరిగింది. ఇతని ఒక ఈ థియరీ అనమాట. ఏంటిది? టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి, కొత్త టెక్నాలజీస్ ని మనం ఏం చేయాలి, ఇన్నోవేట్ చేయాలి. కొత్త టెక్నాలజీని ఇన్నోవేషన్స్ చేసినప్పుడు మాత్రమే ఎకానమీ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో ఏమైతే మనకి సస్టైన్ అవుతుంది, ఎకానమీ అనేది ఏమైతుంది సస్టైన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే, టెక్నాలజికల్ ప్రోగ్రెస్, దట్ వాస్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఫిలిప్ గానీ నెక్స్ట్ పీటర్ హౌవిట్ గానీ 2 ఉన్నాయి. ఫిలిప్ అగియన్ గానీ నెక్స్ట్ పీటర్ హౌవిట్ 2 ఉన్నాయి అనమాట. సో ఫర్ ద థియరీ ఆఫ్ ద వర్డ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ ద వర్డ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడారు. ఇతనేమో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కి ఇతనికి రావడం జరిగింది. అంటే ఇతనికి 50% ఆఫ్ ద మనీ ఇతనికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ ఇద్దరు కలిపి 50% ఆఫ్ ద మనీ వెళ్తుంది. ఈ ఇద్దరు ఏంటిది? ఫిలిప్స్ కానీ పీటర్ కానీ దేనికి వచ్చింది? సో క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ కి రావడం జరిగింది. వీళ్ళకి దేనికి వచ్చింది? దీనికి రావడం జరిగింది. ఏది? టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కి ఆయనకు రావడం జరిగింది. ముగ్గురు కలిపి ఇవ్వడం జరిగింది. ఇతనికి 50% పోతుంది, మిగతా 50% వీళ్ళిద్దరికి వస్తుంది. అర్థమవుతుందా? అయితే దీన్ని మాట్లాడదాం. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే ఏంటి సార్ అంటే మీకు అర్థం కాదు ఇప్పుడు, నెక్స్ట్ మాట్లాడదాం మనం. ఓకే రైట్. సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ క్రియేటివ్ డిస్ట్రక్షన్ చెప్తాను దాని గురించి, అందుకే చెప్తాను. సో సొందరాంగుడికి తొందర ఎక్కువ అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా, అట్లా మీరు తొందర పడకండి. తొందర పడితే ఏం రాదు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే 1 నిమిషంలో చెప్పడానికి రాదు అది. ఓకే, ఫస్ట్ మనం వీటిని మైండ్ లో ఎక్కించిన తర్వాత నేను విల్ గో డీ బై పార్ట్ 2 ఏంటిది నెక్స్ట్ ఇమీడియట్ గా మనం పోదాం, ఒక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఇప్పుడు దీని పేరు ఏంటి? వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జెప్పి అమ్మా, జెప్పి గుర్తుపెట్టుకోండి. జెప్పి అనే పదం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటిది? జెప్పి. సో ఏం అవసరం లేదు, జెప్పి. సో జే ఫర్ ఏంటిది? జోయల్. సో నెక్స్ట్ ఏంటిది? సో ఈ ఫర్ ఏంటిది? ఎకనామిక్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పి ఫర్ ఏంటిది? ఫిలిప్స్. ఇంకొక పి ఫర్ ఏంటిది? పీటర్. ఫిలిప్స్ ఏంటిది మనకి? పీటర్ కాబట్టి. సో జోయల్ కానీ, సో నెక్స్ట్ ఏంటిది మనకి? జోయల్. ఓకే, సో జోయల్ కానీ నెక్స్ట్ ఏంటిది? ఎకనామిక్స్ కానీ నెక్స్ట్ ఏంటిది? ఫిలిప్స్ కానీ పీటర్ కానీ. ఫిలిప్స్ అండ్ ద పీటర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి మీకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మనకి జెప్పి అనే పదం గుర్తుపెట్టుకుంటే చాలా. ఏంటిది? జెప్పి. సో జెప్పి అనే పదం గుర్తుపెట్టుకుంటే సో క్లియర్ గా ఇక్కడ ఏంటిది మనకి? జోయల్, ఆ తర్వాత ఏంటిది? పీటర్, ఆ తర్వాత ఏంటిది? ఫిలిప్స్, ఆ తర్వాత ఏంటిది? ఎకనామిక్స్. సో కాబట్టి మీకు చిన్న న్యూమోనిక్ ఏంటిది మనకి? జెప్పి. సో జెప్పి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జోయల్ కానీ పీటర్ కానీ ఫిలిప్స్ కానీ దేంట్లో వచ్చింది? ఎకనామిక్స్ లో వచ్చింది. ఈ తోట అయితే ఇంకా వేరే సబ్జెక్ట్ లేదు కదా, మన ఎన్విరాన్మెంట్ లో ఇస్తున్నారా? హెయ్యట్లే కదా. యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ లో కూడా ఇవ్వాలి, యాడ్ చేయాలా నెక్స్ట్. సో కానీ వాళ్ళు తీసుకోవట్లే అట్లా చర్యలు. 6 ఫీల్డ్లలోనే ఇస్తున్నారు ఇప్పటివరకు అయితే. సో కాబట్టి సో JEPP జెప్పి. సో కాబట్టి జోయల్, పీటర్, ఫిలిప్స్ ఏంటిది? ఎకనామిక్స్ లో ఇచ్చారు. ఇక లిటరేచర్ తీసుకున్నాం అనుకో, లాలి లాలి జోలాలి అట్లానే కూడా సింపుల్ ఏంటిది ఇక్కడ? సో లాస్ట్ లో. ఓకే, సో లిటరేచర్ లాలి అని గుర్తుపెట్టుకుంటే అయిపోయి, ఏముంది పెద్దగా విషయం? లాలి లాలి చాలు, సరిపోయింది అక్కడికి. సో కాబట్టి సో ఇక్కడ లాస్ట్ లో అండ్ నెక్స్ట్ ఏంటి? లిటరేచర్ ఎనఫ్. సో కాబట్టి లాస్ట్ లో లిటరేచర్ అనేది సరిపోయింది అక్కడికి మనకి. లాలి లాలి. ఓకే, అర్థమైపోయింది కదా. పాటలు రాయాలంటే లాలి లాలి రావాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవచ్చు, దాని పెద్ద ఏం లేదు, లాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జెప్పి అయిపోయింది, క్లియర్. ఓకే, నెక్స్ట్ జాన్ మైకేల్ క్లార్క్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓ మై రిచ్ సూసో క్రియేటెడ్ ద వర్డ్ MOF. శ్రీరామ మ్యారీడ్ ద సీతా ఇన్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. అంటే గుర్తుంటాయి కదా ఈ 5 లైన్లు లాస్ట్ లో. ఈ 5 లైన్లు కూడా గుర్తుపెట్టుకోకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ వేస్ట్. అండ్ నెక్స్ట్ పీస్ ప్రైజ్ వచ్చేసి మారియా కరోలినా. సో మారియా కొరీనా, సో ఈమె వెనిజులా యొక్క అపోజిషన్ లీడర్. సో అక్కడ డెమోక్రటిక్ రైట్స్ ని, ప్రజాస్వామ్య హక్కులను, డెమోక్రటిక్ రైట్స్ ని కాపాడడానికి కోసం ప్రయత్నం చేసినందుకు వెనిజులాకి చెందినటువంటి ఎవరు? మారియానా కరోనాకి మనకి ఏంటిది? పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఏంటిది? పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. లాస్ట్ లో ఏ దేశానికి చెందిన అతను? హంగరీ దేశానికి చెందిన అతనికి మనకి ఏం లిటరేచర్ ప్రైజ్ వచ్చింది. పీస్ ప్రైజ్ ఏ దేశము? వెనిజులా దేశానికి సంబంధించినటువంటి ఏంటి? పీస్ ప్రైజ్ రావడం జరిగింది ఇక్కడ మనకి. MPV. సో అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనకి. ఏంటి ఇది? MPV.
సో ఎంటీవీ లాగా ఎంపీవీ. సో మేరియా సో మనకి సో పీస్ ప్రైజ్ ఏ దేశం మనకి వెనిజులా దేశంలోకి రావడం అనేది, వెనిజులా దేశం ఆమెకి రావడం జరిగింది మనకి. ఓకేనా. సో కాబట్టి లేదంటే ఈ మ్యాప్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎంఏపీ మ్యాప్. సో ఎంఏపీ మ్యాప్, వెనిజులా మ్యాప్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు, మా మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. నేను చెప్పిందే పర్ఫెక్ట్ కోడ్స్ అని నేను చెప్పట్లేదు, మీకు ఏమైనా థాట్స్ నాకన్నా బెటర్ థాట్స్ ఉండొచ్చు. బట్ నాకు ఒక 10 నిమిషాలు నేను ఆలోచించినప్పుడు నాకు ఇవి తట్టినాయి, ఎట్లా చెప్పాలి అన్నప్పుడు జస్ట్ ఐ టుక్ 10 minutes కూర్చొని సరే ఏందో తయారు చేద్దామని ఇవి నా మైండ్లో తట్టినాయి. మీకు ఇంతకన్నా బెటర్ రాస్తే మీరు యూ కెన్ ట్రై. సో ఓకే, జాన్ మైకెల్ క్లార్క్, సో దట్ ఇస్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓ మై గాడ్ ఇట్స్ సో క్రియేటెడ్ ద ఎంఐఎఫ్ అండ్ శ్రీరామ్ మ్యారీడ్, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఈజీ, జెప్పి లాలీ. ఓకే, జెప్పి అనేది ఏంటి, ఎకనామిక్స్ కి సంబంధించి జోయల్ పీటర్ ఫిలిప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో ఏంటిది లాలీ. ఓకేనా. సో అది నెక్స్ట్ వచ్చేసి నువ్వు మ్యాప్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యారియోకి ఏమొచ్చింది మనకి పీస్ ప్రైజ్ వచ్చింది, ఎంఏ మ్యారియో ఏమొచ్చింది పీస్ ప్రైజ్ రావడం జరిగింది. ఏ దేశానికి చెందింది, వెనిజులా దేశానికి చెందింది. సో కాబట్టి నీకు ఇక్కడ కోడ్ రాసుకుంటే యూ కెన్ క్రియేట్ దట్ వెనిజులా మ్యాప్. వెనిజులా మ్యాప్ అని గుర్తుపెట్టుకో, ఏం పోయేది ఏముంది, వెనిజులా మ్యాప్, వెనిజులా మ్యాప్, వెనిజులా. సో మ్యారియో ఏంటిది పీస్ ప్రైజ్, పీ పర్ ఫీస్ అండ్ మ్యారియో. అండ్ నెక్స్ట్ ఏంటి, వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడడం జరిగింది. సో కాబట్టి వెనిజులా మ్యాప్ సింపుల్ గా లాలీ అండ్ జెప్పి. ఓకే, మైకెల్ క్లార్క్, జాన్ మైకెల్ క్లార్క్, ఫిజిక్స్ ప్రొఫెసర్, జేఎంసీ ఈజ్ అ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓకే, ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ ద వర్డ్ ఎంఓఎఫ్. సో లార్డ్ శ్రీరామ మ్యారీడ్ ద వర్డ్ సీతా అండ్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. గుర్తుంటాయి కదా, వెనిజులా మ్యాప్. ఇవి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటాయి. ఇది పార్ట్ 1 అనమాట. మీకు జస్ట్ ఐడియా కోసం ఇలా గుర్తుపెట్టుకోవడానికి కోసం మనం ఇవి క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది మనకు డెమోక్రటిక్ హక్కుల్ని కాపాడడానికి కోసం ఇతను హంగరీలో చాలా బుక్స్ రాశాడు. సో దానికి బుక్స్ అంటే రకరకాల బుక్స్ రాయడం జరిగింది. హంగరీ దేశానికి చెందిన వ్యక్తి మనకి లాస్ట్ లో. సో ఈయనకి రావడం అనేది జరిగింది. ఇలా 6 నోబెల్ ప్రైజెస్ అనేటివి ఈ సంవత్సరం October 6 నుంచి 13th వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి మనకి గుర్తుంటాయి కదా. సో జాన్ క్లార్క్ కానీ, మైకెల్ కానీ, నెక్స్ట్ మ్యారీ కానీ, ఇవి సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో మైక్రోస్కోపిక్ కానీ, ఆ తర్వాత ఏంటి ఇమ్యూన్ సిస్టమ్ టాలరెన్స్ కానీ, ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ కానీ. ఓకేనా. ఇదంతా పార్ట్ 1. నార్మల్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇక్కడ వరకు వస్తాయి. ఇంకా తర్వాత Group 1 కానీ Group 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఈ మెకానికల్ టన్నెలింగ్ గురించి కానీ దీని గురించి కానీ వేరే ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 ఏంటిదంటే కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఏం మాట్లాడినా మనం జస్ట్ నేమ్స్ కోడ్స్ మాట్లాడుకున్నాం, ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్న దాని విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ వాట్ ఫిజిక్స్. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమున్నాయి, నేను తొందరనే కంప్లీట్ చేస్తాను, మీ టైం ఏం వేస్ట్ చేయను. ఓకేనా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, టకా 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 టకా. ఓకేనా. సో తొందరగా కంప్లీట్ చేద్దాం. మీ టైం 80% వేస్ట్ చేయండి. ఎందుకంటే మీకు వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడడానికి టైం సరిపోదు కదమ్మా. సో అందువల్ల నేను మీ టైం ఏం తీసుకోను, ఎందుకంటే మనకు దాంట్లో టైం ఎక్కువ అవసరం కాబట్టి ఇక్కడ నేను టైం తగ్గిస్తాను. ఓకేనా, రైట్. మీ బాధ కూడా నేను అర్థం చేసుకోవాలి కదా, అందుకని. ఓకే, రైట్. సో ఫస్ట్ ఫిజిక్స్ లో ఏమన్నాడు, మెకానికల్ టనెలింగ్ వచ్చింది అన్నాడు. ఫిజిక్స్ కి కోడ్ ఏంటిదమ్మా, ఫిజిక్స్ కోడ్ చెప్పాలా, జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్. జాన్ మైకెల్ క్లార్క్, సో ఈజీ ఏంటిది ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకున్నాం కదా మనం ఇక్కడ క్లార్క్. సో కాబట్టి జాన్ మైకెల్ క్లార్క్ ఈజ్ ఏ ఫిజిక్స్ ప్రొఫెసర్ అనేది మన కోడ్, అవునా. సో జాన్ మైకెల్ క్లార్క్ దేనికి వచ్చింది వాళ్ళకి, మెకానికల్ టనెలింగ్ అన్నాడు. మెకానికల్ టనెలింగ్ అంటే ఏంటిది మనకి, మైక్రోస్కోపిక్ కాదు, మైక్రోస్కోపిక్ మెకానికల్ టనెలింగ్ వచ్చింది. అసలు ఏంటి సార్ ఇది, మీరు ఏదో చెప్తారు, అంత గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, మీరు ఏదో మాట్లాడుతారు, ఊకే మాట్లాడకండి సార్ అని నీకు అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫిజిక్స్ లో వాళ్ళకి వచ్చింది దేనికోసం, మెకానికల్ టన్నెలింగ్ కోసం రావడం జరిగింది. రైట్. సో మెకానికల్ టన్నెల్ అంటే ఏంటి, స్వరంగం కదా. టన్నెల్ అంటే ఏంటి, స్వరంగం. ఒక పెద్ద కొండ ఉందనుకోండమ్మా, సో ఈ కొండకు మనం ఏం చేస్తాం, చిన్న స్వరంగ మార్గాన్ని తొంగుతాం, టన్నెల్. ఈ టన్నెల్ ద్వారా ఏమైతే మనం పోవడానికి అవకాశం ఏర్పడదు. అట్లానే ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు సబ్స్టెన్స్ లో కూడా మన పార్టికల్స్ అనేటివి, ఇట్లా ఒక వాల్ ఉందనుకోండి, ఈ వాల్ కి ఒక బాల్ తో కొట్టామనుకోండి, ఇట్లా బాల్ తో కొట్టినప్పుడు మళ్ళీ బాల్ ఏమవుతుంది, ఇటు సేమ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలా బౌన్స్ బ్యాక్ కాకూడదు. అలా బౌన్స్ బ్యాక్ కాకుండా ఈ బాల్ అనేది ఇటు వచ్చింది అనుకోండి, దీన్ని దాటుకొని ఇలా వచ్చింది, సాధ్యమా అది? ఆలోచించండి. జనరల్ గా బాల్ ఏమవుతుందమ్మా, బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా? జనరల్ గా బాల్ అనేది ఏమైతే మనకి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో జనరల్ గా బాల్ అనేది బౌన్స్ బ్యాక్ కాకుండా ఒకవేళ దీన్ని దాటుకొని ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా వస్తుంది అంటే వస్తుంది. దేని ద్వారా, క్వాంటమ్ మెకానిక్స్ లో ఆ ఎఫెక్ట్ ఏమంటారంటే మనకి టన్నెలింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే నువ్వు ఏదైనా పార్టికల్స్ ఇట్లా పంపించినప్పుడు అది సబ్స్టెన్స్ ని దాటుకొని బయటకు వచ్చేస్తుంది మనకి. సో దీన్ని టన్నెలింగ్ అంటారు. అంటే దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది, అంటే ఒక స్వరంగాన్ని క్రియేట్ చేసుకొని బయటకు వస్తుంది మన భాషలో చెప్పాలంటే. దీని నుంచి ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా బౌన్స్ బ్యాక్ కాకుండా, సో దాని నుంచి వెళ్ళిపోయి పాస్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటాము, సో ఇలాంటి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే మనం మెకానికల్ టన్నెలింగ్ అంటాము. ఏమంటాం, ఇలాంటి ప్రాసెస్ ని మనం మెకానికల్ టన్నెలింగ్ అని చెప్తుంటాము. ఓకేనా. ఈ మెకానికల్ టన్నెల్స్ లో లార్జ్ స్కేల్లో, పెద్ద స్కేల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. అందుకోసం ఏమన్నారు, దీన్ని మైక్రోస్కోపిక్ మెకానికల్ టన్నెల్ అన్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కాపర్ వైర్ ఉంది అనుకోండి,
ఈ కాపర్ వైర్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, డీల్ చేయొచ్చు, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో పోతుంది, ఓకే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్స్ ఉంది, ఇలా మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాపర్ వైర్ లో. మనం వాడేది ఎలక్ట్రికల్ లో కాపర్ వైర్సే కదా. ఈ కాపర్ వైర్స్ లో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, చాలా. ఇప్పుడు ఇంత లార్జ్ స్కేల్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ టన్నెలింగ్ ఎఫెక్ట్ అన్నది డౌట్ వచ్చింది. ఆ డౌట్ పైన వీళ్ళు రీసెర్చ్ చేశారు. టన్నెలింగ్ ఎఫెక్ట్ అనేది ఒక పార్టికల్ ఉన్నప్పుడు ఒక పార్టికల్ ని దాటిచ్చేస్తావు, కానీ వందల పార్టికల్స్ ఉన్నప్పుడు, వేల పార్టికల్స్ ఉన్నప్పుడు ఈ టన్నెలింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలి, కరెక్ట్ ఆర్డర్లో ఎలా ఉండాలి అన్న దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది అనమాట. మీకు బొమ్మ చూపిస్తాను, సో మీరు ఒకసారి చూడండి. సో మీకు టన్నెలింగ్ ఎఫెక్ట్ యొక్క బొమ్మ చూడండి. ఇప్పుడు బాల్ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు బాల్ వేసాం మనం. ఇప్పుడు బాల్ వేసినప్పుడు ఏమైంది, సో ఈ బాల్ అనేది ఇట్లా కొట్టినప్పుడు ఏమైంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది నార్మల్గా జరిగే ఫినామినా. కానీ నార్మల్గా జరిగే ఫినామినాన్ని మనం ఒకవేళ క్వాంటమ్ మెకానిక్స్ ఉపయోగించి మనము టన్నెలింగ్ ఎఫెక్ట్ ని కనుక మనం వాడినట్టయితే, సో క్వాంటమ్ మెకానిక్స్ లో టన్నెలింగ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ని దాని ద్వారా పెనిట్రేట్ చేయడం జరుగుతుంది. దానికి టన్నెల్ అంటే అదే కదా, స్వరంగం. చూడండి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఈ సబ్స్టెన్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు రావడం ద్వారా ఇక్కడ మనం ఒక ఫినామినాన్ని క్రియేట్ చేస్తున్నాం, చూసావా. ఇక్కడ చేసే దీన్నే, ఇక్కడ ఒక ఫినామినాన్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఈ ఫినామినానే మనం ఏమంటాం, మనం మెకానికల్ టన్నెలింగ్ అంటాం. సో ఈ ఫినామినానే వి కాల్ దెమ్ యాజ్ వాట్, మెకానికల్ టన్నెలింగ్ అంటాం. అలా సో అలాంటి దాన్ని క్రియేట్ చేశారన్నమాట మనకి. సో దానికోసమే మనకి సో ప్రైజెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూక్లియస్ తీసుకున్నాం, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మనం ఏదైనా ఒక ఆటం లోపల న్యూక్లియస్ ఉన్నప్పుడు న్యూక్లియస్ అనేది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఆల్ఫా బీటా గామా రేస్ అనేటివి రిలీజ్ అవుతాయని చెప్పేసి చదువుకున్నాం మనం చిన్నప్పుడు. బచ్పన్ మే పడాతా, బట్ అవి అది నా పూరా భూల్ గయా, అంతేనా, మొత్తం మర్చిపోయినాం. బచ్పన్లో ఏదో స్టూడెంట్ టీచర్ చెప్పింది రాసుకున్నాము, అయిపోయింది. ఫిజిక్స్ టీచర్ అంటే భయం మనకి, అయిపోయింది కదా. సో కాబట్టి న్యూక్లియస్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా పార్టికల్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి మనం చదువుకున్నాం చిన్నప్పుడు స్కూళ్ళలో. సో ఈ ఆల్ఫా బీటా గామా పార్టికల్ రిలీజ్ అవుతాయి న్యూక్లియస్ నుంచి, కానీ పాస్ అవ్వాలి కదా, ఆ సబ్స్టెన్స్ నుంచి న్యూక్లియస్ నుంచి బయటకు రావాలి కదా. వస్తాయా లేవంటే వస్తాయి. సో దాన్ని టన్నెలింగ్ ఎఫెక్ట్ ద్వారా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఈ న్యూక్లియస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఇక్కడ మనకి రిలీజ్ అయినాయి అనుకోండి. సపోజ్ ఆల్ఫా పార్టికల్స్, లేదంటే బీటా పార్టికల్స్, లేదంటే గామా పార్టికల్స్ రిలీజ్ అయినాయి. సో ఈ రిలీజ్ అయిన పార్టికల్స్ దీన్ని దాటాలి కదా, ఇక్కడ బ్యారియర్ ఉంది, దీని బ్యారియర్ని దాటుకొని రావాలి కదా అంటే ఎస్ దాటాలి. దాటడానికి సాధ్యమయ్యే ఎఫెక్ట్ ఏంటిది అంటే టన్నెలింగ్, స్వరంగం చేసుకుంటాయి అనమాట అవి. సో అలా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇప్పుడు టన్నెలింగ్ ఎఫెక్ట్ ద్వారా దీన్ని దాటుకొని బయటకు వచ్చేసినాయి మనకి. ఈ ఏదైతే న్యూక్లియస్ ఏదైతే ఉందో, సో ఈ న్యూక్లియస్ లో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ న్యూక్లియస్ ఉన్న పార్టికల్స్ అనేవి ఏమైనా మనకి సో బ్రేక్ డౌన్ అవుతున్నాయి. న్యూక్లియస్ లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పార్టికల్స్ అనేవి ఇక్కడ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆల్ఫా బీటా గామా రేస్ అనేవి మనకి ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, అవి ఏమైతే మన దీన్ని దాటుకొని ఇటు బయటికి రావడం జరుగుతుంది మనకి. సో ఈ ప్రాసెస్ ఏమంటాం మనం, మెకానికల్ టన్నెలింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం, మెకానికల్ టన్నెలింగ్ అని చెప్తుంటాం. ఈ మెకానికల్ టన్నెలింగ్ వల్లనే మనకి ఫిజిక్స్ లోపల మనకి సూపర్ కండక్టర్స్ అనేవి పనిచేస్తున్నాయి ఈ రోజు. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటిది, ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా సో కొన్ని వందల ఎలక్ట్రాన్స్ వైర్ లో ఫ్లో అవుతున్నాయి. సూపర్ కండక్టర్స్ అంటే ఎక్కువగా, సో ఇప్పుడు మనకి గట్టిగా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వైర్ తీసుకున్నాం అనుకోండి, ఒక వైర్ తీసుకొని వైర్ లోపల ఎలక్ట్రాన్స్ పోతున్నాయి అనుకుందాం. ఈ ఎలక్ట్రాన్స్ ఏదైనా ఆపింది అనుకోండి, ఏవైనా ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా పోతూ ఉన్నాయి, ఫ్లోలో స్ట్రైట్ లైన్ లో ఫ్లోతున్నాయి. ఎలక్ట్రాన్స్ కి ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకో, దాన్ని మనం ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్ లో ఏమంటాం మనం, రెసిస్టెన్స్ అంటాం. అవునా. సో ఓమ్స్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ అని చెప్తుంటాం మనం. అవునా. ఎలాంటి రెసిస్టెన్స్ లేకపోతే అలాంటి వాటిని ఏమంటాం మనం, సూపర్ కండక్టర్స్ అంటాం. అవునా. సో ఎలాంటి రెసిస్టెన్స్ లేకపోతే అలాంటి వాటిని సూపర్ కండక్టర్స్ అంటే ఫుల్ గా ఇక ఎలక్ట్రాన్స్ ఎవడు ఆపేటోడే ఉండడు, జీరో రెసిస్టెన్స్ ఆల్మోస్ట్. అలాంటి వాటిని మనం ఏమంటాం, మనం సూపర్ కండక్టర్స్ అని చెప్తుంటాం, రైట్, జనరల్ గా. సో ఇలాంటి సూపర్ కండక్టర్స్ ని క్రియేట్ చేయడానికి కోసము ఈ టన్నెలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉపయోగపడింది. సూపర్ కండక్టర్స్ ని క్రియేట్ చేయడానికి కోసము ఈ టన్నెలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా క్రియేట్ అయింది. ఎందుకంటే రెసిస్టెన్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఏదైనా రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా మన టన్నెలింగ్ ఎఫెక్ట్ ని వాడితే ఇది దీన్ని దాటేస్తుంది ఆటోమేటిక్ గా. అర్థమవుతుందా. బాల్ ఎట్లయితే దాటిందో, ఇప్పుడు ఏదైనా మనకి వైర్ లోపల ఇప్పుడు ఇది ఎట్లా దాటుతుందో అది కూడా ఎట్లా మనం దాటాలనుకున్నామో, సో ఆటోమేటిక్ ఏమైతే నీకు ఇటు బాల్ దాటినట్టు కానీ, ఇప్పుడు ఇది దాటినట్టు కానీ, ఇది ఏదైనా వైర్ లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి అలానే ఫ్లో అవుతాయి. చూడండి ఇట్లా. సో ఆటోమేటిక్గా అన్ని ఒకటే దాంట్లో రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసుకుని. సో కాబట్టి ఇలా టన్నెలింగ్ ఎఫెక్ట్స్ అనేది జనరల్గా మనకు సూపర్ కండక్టర్స్ లోపల ఎక్కువగా ఉపయోగపడింది. అందువల్ల ఈ రోజు చాలా వరకు మనం ఎలక్ట్రిక్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నామో వాటి అన్నింటిలో సూపర్ కండక్టివిటీ క్రియేట్ చేయడానికి కోసం వన్ ఆఫ్ ద రీజన్ కూడా టన్నెలింగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో అందువల్లనే ఈ సంవత్సరానికి సంబంధించి మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఏంటిది, మెకానికల్ టన్నెలింగ్ ఎఫెక్ట్కి ఇవ్వడం జరిగింది.
మెకానికల్ టన్నెలింగ్ ఎఫెక్ట్ అండ్ క్వాంటిటైజేషన్ ఆఫ్ ద ఎనర్జీ అనే సో థియరీకి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? జాన్ మైకెల్ క్లార్క్లకి. జాన్ మైకెల్ క్లార్క్ యుఎస్కి చెందిన ముగ్గురు వ్యక్తులకి ఏంటిది మెకానికల్ టన్నెలింగ్ ఎఫెక్ట్, క్వాంటమ్ మెకానిక్స్ లో మెకానికల్ టన్నెలింగ్ ఎఫెక్ట్ స్మాల్ స్కేల్లో కాదు లార్జ్ స్కేల్లో ఎట్లా ఉపయోగించాలని దానిపైన. అందుకనే ఎగ్జామినేషన్ లో మన నోట్లు ఇంత మన్ను పడుతుందమ్మా బుజ్జి బంగారాలు. ఇక్కడ చూడండి ఇద్దరు దేకో ఎక్ బార్. మన కోసం ఏం చేస్తాడు తెలిసి ఇక్కడ మైక్రోస్కోపిక్ అని ఇస్తాడు. ఎగ్జామినేషన్ లో అసలు మనం ఇంత అబ్జర్వ్ చేయం, ఏదో బట్టి రట్టా మారినామా ఎగ్జామ్ లో కొట్టినామా అన్నట్టు ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ లో ఉపేంద్ర సినిమా కనిపిస్తుంది మళ్ళీ. ఓకేనా? అసలు రిలీజ్ అయిందంట ఉపేంద్ర సినిమా అక్టోబర్ 11వ తారీఖు. ఓకే, సో కాబట్టి అందువల్ల అది కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటి మనకి మైక్రోస్కోపిక్ అని ఇస్తాడు ఎగ్జామినేషన్. ఇట్ ఈస్ నాట్ మైక్రోస్కోప్, ఇట్ ఈస్ ద మ్యాక్రోస్కోపిక్. మైక్రోస్కోపిక్ కాదు, ఏంటిది మైక్రోస్కోపిక్. అంటే పెద్ద ఎత్తున ఎట్లా యూజ్ చేయాలి దీన్ని. ఒక పార్టికల్ తీసుకొని ఒక పార్టికల్ దాంట్లో పడగొట్టడం చాలా ఈజీ. కానీ పెద్ద పెద్ద మిషన్స్లలో పెద్ద పెద్ద అప్లికేషన్స్లలో దీన్ని ఎట్లా వాడాలి. ఎన్ నెంబర్ ఆఫ్ ద పార్టికల్స్ ఉంటాయి. ఒక పార్టికల్ అంటే ఏదో చేసి పంపిస్తావు, వందలాది లక్షలాది పార్టికల్స్ ఉంటే ఎట్లా వాడాలి మరి దీన్ని అన్న దాని మీద రీసెర్చ్ చేశారు. అందువల్లనే సో దిస్ ఈస్ నాట్ మైక్రోస్కోపిక్, దిస్ ఇస్ నాట్ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటిటైజేషన్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే దానికి రావడం జరిగింది. సూపర్ కండక్టర్స్ అని తయారు చేయడంలో చాలా ఉపయోగపడింది. చూడండి ఇట్లా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఒక్కొక్కటి పేరు అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్స్ మొత్తం కలిసిపోయినాయి ఒకదానికొకటి. సో అలా ఈ రీసెర్చ్ అనేది ఉపయోగపడింది. టన్నెలింగ్ ఎఫెక్ట్ ద్వారా ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా సో ఎలక్ట్రాన్స్ అనేది వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకే, ఇది ఇంతవరకు మనం టెక్నికల్ థియరీలోకి వెళ్ళట్లేదు. మనం నోబెల్ ప్రైజ్ చదువుకుంటున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. సార్ ఇంతేనా అంటే ఇంకా ఇంతవరకే చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే ఇంకా దీనికి ఇంకా మళ్ళీ నేను ఇంకా క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి అట్లా పోతే ఎవడినాడు నా క్లాస్ కూడా విన్నాడు తూ అని ఉంచుతాను. మీన్ లాస్ట్కి అర్థమైనా ఏదో బోర్ కొట్టిస్తుంది సార్ అని చెప్పేసి. ఓకే, ఇంతవరకేనా మీకైతే టన్నెలింగ్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది కదా. టన్నెలింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటంటే చిన్నదైతే అర్థమైంది కదా. సో అదనమాట మనకి. సో వెరీ సింపుల్ లాజిక్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనేది మనకి క్యావిటీస్ తయారు చేయడానికి కోసం. కెమిస్ట్రీ మనం ఏమన్నాం, ఏం కోడ్ రాసుకున్నాం, ఓ మై గాడ్ రిచ్ సూసు. ఓకే, సో రిచ్ సూసు క్రియేటెడ్, సో ఏంటిది మనకి MOF అని రాసుకున్నాం, రైట్. సో రిచ్ సూసు క్రియేటెడ్ ద వాట్ MOF, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ని తయారు చేసింది ఎవరు, ఓ మై గాడ్. సో ఇది ఓ మై గాడ్. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఒమర్ గానీ, నెక్స్ట్ రిచర్డ్ గానీ, నెక్స్ట్ ఏంటిది మనకి సో సూసు కిడగావా గానీ మనకి ముగ్గురు ఉన్నారు. జపాన్ ఒకరు, మనకి ఈ దేశానికి చెందిన వాళ్ళు జపాన్, ఆస్ట్రేలియా, రైట్ ఇవి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి సో ఓ మై గాడ్ రిచ్ సూసు క్రియేటెడ్ MOF అంటే ఏంటిదని. సో వీళ్ళందరికి ముగ్గురికి సేమ్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఆఫ్ ద మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్, డెవలప్మెంట్ ఆఫ్ ద మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్, డెవలప్మెంట్ ఆఫ్ ద ఏంటిది మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్. ముగ్గురికి సేమ్ ఇట్లలో రీసెర్చ్ చేశారు. వాట్ ఈస్ మీన్ బై మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్. సో మీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నెసెసరీగా. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్లా స్పేసెస్ ని క్రియేట్ చేయాలా. ఇలా స్పేసెస్ ని క్రియేట్ చేసేదాన్ని ఏమంటాం మనం, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అని చెప్తుంటాం. స్పేసెస్ ని క్రియేట్ చేయాలా, అలా స్పేసెస్ ని ఇట్లా క్యావిటీస్ ని ఏవైనా ఒక మనం కెమికల్ సబ్స్టెన్స్ ని తయారు చేసినప్పుడు ఇట్లా స్పేసెస్ ని క్రియేట్ చేయాలా. ఇలా స్పేసెస్ ని క్రియేట్ చేసే మెథడ్ నే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అంటారు. ఎందుకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అంటున్నారు అంటే మీరు ఆలోచించండి. అంటే ఒక సబ్స్టెన్స్ ని తయారు చేయాలంటే ఇలా 4 కార్నర్లలో 4 కార్నర్స్ లోపల ఇట్లా నేను ఒక సబ్స్టెన్స్ ని తయారు చేస్తున్నాను అనుకో. సపోజ్ ఇలా తయారు చేసినప్పుడు ఇక్కడ ఒక ఏం పెడతా, నేను మెటల్ ని పెడతా. ఓకేనా, ఇక్కడ ఒక మెటల్ ని పెడతా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మెటల్ ని పెడతా. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఒక మెటల్ ని పెడతా. ఓకే, ఇక్కడ మెటల్ ని పెడతా. ఓకే, ఇక్కడ మెటల్ ని పెడతా, ఇక్కడ మెటల్ ని పెడతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఈ మెటల్ ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఆర్గానిక్ సబ్స్టెన్స్ యూజ్ చేస్తా. సో ఇక్కడ కూడా ఏంటి మనకి ఆర్గానిక్ సబ్స్టెన్స్ యూజ్ చేస్తా. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కోసం. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఏం వాడతా, ఆర్గానిక్ సబ్స్టెన్స్, కార్బన్ లాంటి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ వాడతా. ఇక్కడ కూడా ఆర్గానిక్. సో ఇక్కడ కూడా ఏం వాడతాం, నేను ఆర్గానిక్ వాడతా. సో ఇలా ఏం చేస్తా, మెటల్ ఆర్గానిక్, మెటల్ ఆర్గానిక్, మెటల్ ఆర్గానిక్, మెటల్. సో ఈ మెటల్ కనెక్టెడ్ బై ఆర్గానిక్, 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 ఈ మెటల్ కనెక్టెడ్ బై దట్ ఆర్గానిక్. మధ్యలో ఏం స్పేస్ అయింది, స్పేస్ క్రియేట్ అయింది. స్పేస్ టైం అంటే మనం క్యావిటీస్ అంటాం. ఎందుకు ఇలా క్రియేట్ చేయాలా, ఈ సబ్స్టెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలా అంటే ఇలా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ దీస్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా. సో ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ని మనం ఏమంటామంటే సో పోరస్ మెటీరియల్స్ అని కూడా అనొచ్చు మనకి. అంటే పోరస్ సబ్స్టెన్సెస్ అని కూడా అనొచ్చు మనకి. ఓకే, సింపుల్ చెప్పాలంటే పోరస్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు దీంట్లో ఏం చేయొచ్చు, ఏదైనా మనం స్టోర్ చేయొచ్చు మనం. సో దీంట్లో ఏం చేయొచ్చు, మనకి ఏదైనా పదార్థాలను ఏం చేయొచ్చు, మనం స్టోర్ చేయొచ్చు కదా. సపోజ్ ఇప్పుడు ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ భూమి లోపల స్టోర్ చేస్తున్నాం. ఈ రోజు మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువైతున్నాయని చెప్పి ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తున్నాం. అప్పుడు స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, నీ ముక్కులోనే నా ముక్కులోనే ఎక్కడ స్టోర్ చేయాలమ్మా చెప్పండి. దేర్ షుడ్ బి వాట్ స్పేస్ కదా, ఏదో ఒక దగ్గర
అవునా కదా? సో కాబట్టి ఇలా ఇప్పుడు మనం ఇప్పుడు ఎయిర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకోండి, ఎయిర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇలా తీసుకొచ్చి స్టోర్ చేస్తాం మనం. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఇక్కడ సార్ లేదు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు డ్రగ్ ఉంది, కొన్ని డ్రగ్స్ ఎట్లా తీసుకుంటావు, బాడీకి వేసుకుంటావు, అవునా? మెడిసిన్ టాబ్లెట్ ఇట్లా వేసుకుంటావు. టాబ్లెట్ వేసుకున్నప్పుడు టాబ్లెట్లో కూడా ఏమవుతుంది అమ్మా, స్పేస్ కావాలి కదా. ఒక టాబ్లెట్ని క్రియేట్ చేసి దాంట్లో స్పేస్ ఉండాలి. ఈ స్పేస్ లోపల ఏముంటుంది మనకి, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది ఏమైతే అప్పుడు నీ బాడీలోకి నీ బ్లడ్ లో కలిసిపోతుంది, అప్పుడు నీకు పనిచేస్తుంది అది, అవునా కదా? అర్థమవుతుందా? సో అట్లా అనమాట, మనకి ఈ స్పేస్ ని క్రియేట్ చేసే పార్టికల్స్ కావాలా, దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అంటే వన్ మెటల్ అనదర్ మెటల్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ బై ద వాట్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ టు క్రియేట్ ద వాట్ క్యావిటీస్. అందుకోసం ఏమేమన్నాం, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్. ఇక్కడ మెటల్ మధ్యలో వీటిని ఈ మెటల్ కనెక్ట్ చేస్తే ఏమున్నాయి, ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ఉంది. మెటల్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఆర్గానిక్. సో మధ్యలో ఏం క్రియేట్ అయింది మనకి, క్యావిటీ. ఏం క్రియేట్ అయింది, క్యావిటీ ఇస్ నథింగ్ బట్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది, స్పేస్ అనేది క్రియేట్ అయింది మనకి. అర్థమవుతుందా? సో కాబట్టి అది మనకి ఇంపార్టెంట్. సో దానికే మనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది, ఇలాంటి క్యావిటీస్ ని క్రియేట్ చేయడానికి కోసం. మనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిన వాళ్ళు కాపర్ మెటల్ అయాన్స్ ని తీసుకొని ఇక్కడ ఇవన్నిటిని కూడా ఏంటి, ఇది కాపర్. ఓకే, సో ఇక్కడ కాపర్ ని తీసుకొని ఇక్కడ కూడా కాపర్ ని తీసుకొని ఇట్లా జాయింట్ చేశారు. మెటల్ ఏంటిది, ఆర్గానిక్ తోటి మెటల్ చేశారు. ఇది మెటల్ ఇక్కడ కూడా మెటల్, మళ్ళీ సో ఇక్కడ కూడా మెటల్, సో ఇక్కడ కూడా మెటల్, సో ఇక్కడ కూడా మెటల్. మెటల్స్ ని ఈ మెటల్ దేంతో జాయిన్ చేశారు, ఆర్గానిక్ థర్డ్స్ తో జాయిన్ చేశారు. సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ తో జాయిన్ చేశారు. ఇక్కడ ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ తో జాయిన్ చేశారు. మధ్యలో ఏం క్రియేట్ అయింది, స్పేస్ క్రియేట్ అయింది. ఈ స్పేస్ ని మనం వాడతాం దేనికోసం అంటే రకరకాల యూజెస్ కోసం ఈ స్పేస్ ని వాడుకుంటాం మనం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో CO2, ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి దీంట్లో డంప్ చేయొచ్చు. మనకి అర్థమవుతుందా, మనం క్యాప్చర్ చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టేయచ్చు. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడానికి కోసం. ఓకే, అదే అనమాట వీళ్ళు క్రియేట్ చేసిందంటే ఏంటిది, మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ఏంటిదంటే క్యావిటీస్ ని క్రియేట్ చేయాలా. అర్థమవుతుందా? సో అలా దాని ద్వారా మనకి చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఈ సబ్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, దీంట్లో ఇవన్నీ పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు కదా, క్యావిటీస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇవన్నిట్లో క్యావిటీస్ క్రియేట్ చేసినప్పుడు సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఈ స్పేస్ లోపల ఈ పదార్థాన్ని ఏం చేయొచ్చు, ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఈ సబ్స్టెన్స్ ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఈ సబ్స్టెన్స్ ని ఇక్కడ స్టోర్ చేయొచ్చు అనమాట మనకి. అర్థమవుతుందా? సో ఇదన్నమాట మనకి. సో ఇలాంటివి మనకి సో మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనమాట. వి కాల్ ఇట్ యాజ్ వాట్, మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అని చెప్తున్నాం. సో ఇలాంటి క్రియేటివిటీ వల్ల కొన్ని మెడిసిన్స్ కానీ కొన్ని వందలాది ఇన్నోవేషన్స్ అనేవి రావడం జరిగింది. కొత్త ఇన్నోవేషన్స్ అనేవి రావడం జరిగింది మనం వీటి వల్ల. దేనివల్ల, ఇలాంటి మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ని క్రియేట్ చేయడం ద్వారా సో ఎన్నో సబ్స్టెన్సెస్ కి ఎన్నో ఉపయోగపడ్డాయి అనమాట మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ మెడిసిన్. బెస్ట్ ఎగ్జాంపుల్ గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనం భూమి లోపల స్టోర్ చేయాలంటే ఎట్లా స్టోర్ చేస్తావు, ఏదో ఒకటైతే క్రియేట్ చేయాలి కదా, ఏదో ఒకటైతే క్రియేట్ చేసి భూమిలో స్టోర్ చేయాలి కదా. అర్థమవుతుందా? ఇట్లాంటి క్రియేట్ చేసి దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ని పెట్టేస్తాం అనమాట. ఇక్కడ గ్యాస్ అనుకోండి, ఇక్కడ గ్యాస్ CO2 అనుకోండి సపోజ్, ఇక్కడ దీంట్లో పెట్టేస్తాం అనమాట. ఓకే, అట్లా బంధిస్తాం అనమాట. మనం జైలు తయారు చేయడం అనమాట, ఒక జైలు లాంటిది సింపుల్ గా చెప్పాలంటే. అర్థమైందిగా? సో ఎనఫ్, దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇంకా ఫర్దర్ డీటెయిల్ గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు సరిపోతుంది ఎగ్జామ్కి. ఎందుకంటే ఇంకా మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మన కోసం రీసెర్చ్ చేసారు, మనం చదువుకున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ మెడిసిన్. సో మెడిసిన్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎవరు, శ్రీరామ్ మ్యారీడ్ సీత ఇన్ మెడిసిన్ ఫంక్షన్ హాల్. ఓకేనా, శ్రీరామ్ మ్యారీడ్ సీత ఇన్ సో మెడిసిన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. శ్రీరామ్ మ్యారీడ్ సీత ఇన్ ద మెడిసిన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మనం చదువుకున్నాం ఆటోమేటిక్. శ్రీ అంటే ఇక్కడ మనకి అర్థమైపోయింది షీమన్, అండ్ రామ్ అంటే ఎవరు, రామ్స్డేల్, అండ్ నెక్స్ట్ మ్యారీ అంటే ఏంటిది, సో మ్యారీ. సో మనకి ఓకేనా. సో దేనికోసం, ఫర్ ద డిస్కవరీస్ కన్సర్నింగ్ ద వాట్ పెరిఫెరల్ ఇమ్యూన్ సిస్టమ్. మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అన్న దానిపైన సో వాళ్ళు సో రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క టోలరెన్స్ పైన. మన బాడీలోకి ఏదైనా ఒక పారాసైటో లేదంటే ఏదైనా ఒక డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం, టైఫాయిడ్, కలరానో లేదా ఇంకో వాట్ ఎవర్ వచ్చినాయి అనుకోండి, వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎలా టోలరేట్ చేస్తుంది, సో ఆ డిసీజ్ నుంచి మనం ఎట్లా కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి దానిపైన రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. మనకి ఎప్పుడైనా సరే మన బాడీలోకి ఏదైనా మన బాడీలోకి ఎంట్రీ అయింది అనుకోండి, ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏంటి, మనకి T cells కదా రియాక్ట్ అవుతాయి. T cells రియాక్ట్ అయిపోయి మన బాడీని ఏం చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి. బాడీ లోపలికి ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఏమైతే మనకి T cells వస్తాయి. చూడండి, an infected cell holds out a virus fragment using the అంటే వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ గురించి మనకి అంత డీటెయిల్ గా మనం ఎగ్జామ్ లో చదవాల్సిన అవసరం లేదు, బట్ మీకు చెప్తున్నా, ఏదైనా సరే మనకి రోగం వచ్చింది, అది టైఫాయిడా, కలరానా, మలేరియానా, ఇంకోటి వచ్చింది, డెఫినెట్ గా ఆ పారాసైట్ అనేది మన బాడీలోకి, ఇప్పుడు మలేరియా అనుకోండి, సో దట్ ఈస్ అ ప్రోటోజోన్ ఆర్గనైజేషన్, ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మన బాడీలోకి ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయినప్పుడు మన బాడీ దానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది, మన బాడీ ఎట్లా ఇమ్యూన్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తుంది, సో దానికి మన బాడీ లోపల ఏమేమి చేంజెస్ వస్తున్నాయి దానికి
అనే దాని మీద రీసెర్చ్ చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? అలా రీసెర్చ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటిదంటే ఒకవేళ బాడీ అనేది సరిగ్గా రెస్పాండ్ కావాలనుకో దానికి మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అట్లా. సో అలా మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క టోలరెన్స్ కి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ ద డిస్కవరీస్ కన్సర్న్ వాట్ ఇది దేనిపైన మనకి పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి రావడం జరిగింది. ఓకేనా? సో దీనివల్ల ఏమైతే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ప్రివెంట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రమ్ ద వాట్ హార్మింగ్ ద బాడీ. సో అది మనకి అర్థమవుతుందా? ఇమ్యూన్ టోలరెన్స్ సిస్టమ్ గురించి మనకి దీంట్లో డిస్కవరీలో రాయడం జరిగింది మనకి. ఓకే, ఇవన్నీ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనేది మీకు అవసరం లేదు, బట్ ఎవరికైనా ఎక్స్ట్రా కావాలంటే చెప్పు. నెక్స్ట్ ఏంటిది ఎకనామిక్స్ లోపల. సో ఎకనామిక్స్ లోపల తీసుకుంటే మనకి ముగ్గురికి ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ. ఇప్పుడు ఏంటిది ఈ జోయల్ అనే అతనికి ఏమి ఇచ్చారు, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ లో ఉంటేనే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుందని చెప్పారు. వీళ్ళు ఏమన్నారు, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అన్నాడు. ఏమన్నాడు? క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏమన్నాడు, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పారు. ఏమన్నారు? క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం కొంచెం. సో ఇప్పుడు సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ అన్నామా లేదా? ఏమన్నా మనం సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్తున్నాం. వాట్ ఈస్ మీన్ బై సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్? సో ఎక్కడైనా సరే సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. అంటే సపోజ్ ఇప్పుడు ఇండియా అనేది 8% తో గ్రో అవుతుంది అనుకో, అది కంటిన్యూ అవ్వాలా. నెక్స్ట్ 8% అలానే కంటిన్యూ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటాం. అవునా కదా? సో అలా సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటిది? ఒక సంవత్సరం 8% వచ్చేసి మళ్ళీ 5% పడిపోయి మళ్ళీ 6% వచ్చి మళ్ళీ 7 అంటే సస్టైన్ అంటామా? అవ్వం. అలా 8 తర్వాత 9 తర్వాత 10 అలా 10 మళ్ళీ 8 ఇట్లుంటే ఓకే, గ్రోత్ అనేది సస్టైన్ అయిందని చెప్తుంటాం మనం. అర్థమైనా? సస్టైన్ అంటే ఏంటి? నథింగ్ బట్ లాంగ్ టర్మ్ లో గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలా. సస్టైన్డ్ గ్రోత్ రేట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్. సస్టైన్డ్ గ్రోత్ రేట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్. ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ అనేది ఏమవ్వాలి? మనకి కంటిన్యూ అవ్వాలి. క్లియర్? ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి వీళ్ళు నోబెల్ ప్రైజెస్ కనుక తీసుకుంటే మనకి, సో ఇది ఈ దీంట్లో ఇప్పుడు జోయల్ అనే అతను దేనిపైన రీసెర్చ్ చేశాడంటే ఇన్నోవేషన్స్ పైన రీసెర్చ్ చేశాడు. సో ఇన్నోవేషన్స్, ఏ ఇన్నోవేషన్స్? టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సో మనకి ఎకనామిక్స్ లో మనము ఏంటి సస్టైన్డ్ గ్రోత్ రేట్ ఉండాలి అంటే సో ఖచ్చితంగా ఏముండాలి? టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది ఉండాలని చెప్పాడు. కరెక్టే కదా? కొత్త ఇన్నోవేషన్. సపోజ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని ద్వారా వర్క్స్ అనేటివి ఈజీ అవుతున్నాయి. నెంబర్ 1 పాయింట్. అవునా కదా? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి మనకి, సో పొల్యూషన్ తక్కువ అవుతుంది, దాని ద్వారా హెల్త్ అనేది బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయి మనకి. ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది, దాని ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఏమవుతుంది మనకి? సో అందరికీ అందుతూ ఉందా లేదా డిజిటల్ ఎడ్యుకేషన్? సో అట్లా ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చింది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ద్వారా లైఫ్ అనేది ఏమైంది? ఈజీ అయిపోయి ఈ కామర్స్ లాంటి బిజినెస్ ఏమైనా డెవలప్ అయిపోయినాయి. అవునా కదా? సో ఇలాంటి ఏంటి కొత్త టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడే మనకి జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది, అది సస్టైన్ అవుతుంది అని చెప్పాడు మనకి. ఎవరు? జోయల్ సార్ చెప్పడం జరిగింది. సో ఇన్నోవేటివ్, సో ఏంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్. కరెక్టే, ఇంతవరకు కరెక్టే ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సపోజ్ చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతాయి. సపోజ్ ఇప్పుడు సౌదీ అరేబియా ఇప్పుడు మనం సోలార్ ఎనర్జీని తీసుకున్నాం అనుకోండి. సోలార్ ఎనర్జీని తీసుకుంటే సోలార్ ఎనర్జీకి ఏంటి? మనకి ఫోటో వోల్టాయిక్ సెల్స్ ని తయారు చేయాలా లేదా? సోలార్ ఎనర్జీకి ఏం చేయాలి మనకి? సో ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఫోటో వోల్టాయిక్ సెల్స్ అనేవి తయారు చేయాలి. తయారు చేసావు, ఓకే, మన దేశంలో తయారు చేసాం. మన దేశంలో ఏంటి? సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నాం, బాగుంది, పెద్ద ప్యానెల్స్ పెడుతున్నాం, మంచిగానే ఉంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం మనం. సోలార్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేస్తున్నాం మనం ఇండియాలో అనుకుందాం, రైట్? సో ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకుందాం. ఓకే, సౌదీ అరేబియా లాంటి దేశం అనేది పూర్తిగా దేనిపైన డిపెండ్ అయినటువంటి ఎకానమీ? ఆయిల్ పైన డిపెండ్ అయినటువంటి ఎకానమీ. సౌదీ అరేబియా తీసుకోను ఫర్ సేక్, నువ్వు ఇవి మనకి ఒమాన్ కానీ, ఖతార్ కానీ, ఇరాన్ కానీ, ఓకే, సో ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సో ఇలాంటి మేజర్ దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనిజులా, సో ఇలాంటి దేశాలు ఎక్కువ మొత్తంలో వాళ్ళకి దాదాపు వాళ్ళ దేశంలో 60% ఎకానమీ అనేది వీళ్ళ దేశాలకి జనరల్గా దేని నుంచి వస్తుంది? మనకి ఆయిల్ నుంచి రావడం అనేది జరుగుతుంది మనకి. ఒమాన్ పక్కన పెడితే మిగతా దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనిజులా 60% వాళ్ళు ఆయిల్ మీద డిపెండ్ అవుతారు. సపోజ్ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీని కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ప్రమోట్ చేసామనుకోండి, అప్పుడు వీళ్ళ దేశం యొక్క ఎకానమీస్ ఏమైతే ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి పెట్రోల్ ఎవరు కొనరు కాబట్టి. అప్పుడు ఇలాంటి దేశాలు ఏం చేస్తాయంటే ఇన్నోవేషన్స్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కొత్త ఇన్నోవేషన్స్ రాకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, సోలార్ ఎనర్జీలో కానీ కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఎకానమీస్ ఏమైతే మనకి దెబ్బతింటాయి.
వాళ్ళ ఎకానమీస్ మొత్తం దెబ్బతింటాయి. అందువల్ల ఇలాంటి కంట్రీస్ ఏం చేస్తారు, మా ఎకానమీస్ దెబ్బతింటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సో ఏదైనా కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అనుకోండి, కొత్త ఇన్నోవేషన్స్ రానియకుండా అడ్డుకుంటారన్నమాట వీళ్ళు. అందువల్ల దీన్ని ఏమంటామంటే వీళ్ళు ఏం చెప్పారంటే థియరీలో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పారు. దీన్ని ఏమన్నారు, క్రియేటివ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. అంటే కొత్త ఇన్నోవేషన్ వస్తే దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఎకానమీస్ అనేది దెబ్బతింటాయి. ఎందుకంటే నువ్వు సోలార్ ఎనర్జీ, విండ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ప్రమోట్ చేస్తాం, మన దేశానికి మంచిది. కానీ వీటిని ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని ప్రమోట్ చేయడం ద్వారా, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళ దేశాల్లో ఉన్న ఎకానమీ ఏమవుతుంది, ఆగిపోతుంది. అందువల్ల రీసెర్చ్ చేసే సైంటిస్టులు ఏం చేయొచ్చు, చంపేయచ్చు. సినిమాలలో చూస్తుంటాం కదా, రీసెర్చ్ చేసే సైంటిస్టులను చంపేయచ్చు, రీసెర్చ్ థియరీస్ని దొంగతనం చేసి కాలబెట్టచ్చు, రీసెర్చ్ చేయకుండా అబ్స్ట్రాక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కొత్త రీసెర్చ్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి. మరి ఇలా చేస్తే ఏమవుతుంది, ఎకానమీ ముందుకెళ్ళదు. మరి ఎకానమీ ముందుకెళ్ళాలంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉండాలి. కానీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ని కొన్ని దేశాలు అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటే మనం క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని కూడా అంటుంటాం. సో కాబట్టి మరి ఎకానమీ అనేది ఈ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉండాలి అంటే దీన్ని ఏం చేయాలా, బ్యాలెన్స్ చేయాలా, మధ్య మార్గంగా ఉండాలి, మిడిల్ పాత్వేని చూస్ చేయాలి. అంతే తప్ప వీళ్ళ ఎకానమీ డిస్ట్రాయ్ అయ్యేటట్టు మనం ప్రమోట్ చేస్తే వాళ్ళు అడ్డుకుంటారు. అలా అని చెప్పేసి టెక్నాలజికల్ ప్రోగ్రెస్ లేనిది ఎకానమీ ముందుకెళ్ళదు. సో కాబట్టి రెండిట్లో ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. దేన్ని, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ప్లస్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని ఏం చేయాలి, మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే మన ఎకానమీ అనేది ఏమైతే ముందుకెళ్తుంది అని చెప్పేసి ఈ ఫిలిప్స్ అండ్ పీటర్ చెప్పడం జరిగింది. ఫిలిప్స్ అండ్ పీటర్స్ యూజ్ ద వర్డ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ వర్డ్స్, అండ్ జాన్ ఎవరైతే ఉన్నారో జాన్ యూజ్ ద వర్డ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. జోయల్. సో జోయల్ యూజ్ ద వర్డ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనే వర్డ్ ని యూజ్ చేశాడు. టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈజ్ ప్రీ రిక్వసైట్ ఫర్ ద వర్డ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పాడు, ఎసెన్షియల్. సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద వర్డ్ ఎకానమీ అని చెప్పేసి ఎవరు చెప్పారు, జోయల్ చెప్పారు. కానీ ఇట్లా నువ్వు టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ని బాగా పెంచుకుంటూ పోతే కొన్ని దేశాలు కానీ కొంతమంది మనుషులు కానీ దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. దాన్ని ఏమంటున్నాం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్తున్నాం. సో అందువల్ల క్రియేటివ్ డిస్ట్రక్షన్ కానీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కానీ ఏమైతే ఉన్నాయో ఈ రెండు అనేటివి ఏమవ్వాలా, మనకి బ్యాలెన్స్ అవ్వాలా. అలా బ్యాలెన్స్ చేయకపోతే సో ఏమవుతుంది, సో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసేసి దాన్ని ఏం చేస్తాం, మనకి బిస్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందువల్ల ఇక్కడ ఏదైతే టెక్నాలజికల్ ప్రోగ్రెస్, ఓకేనా, సో ఏదైతే జరుగుతుందో మనకి వాట్ ఎవర్ దిస్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, సో ఈ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ని అండ్ ప్లస్ దిస్ వాట్ వి కాల్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. సో క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, సో ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఏం చేయాలి, మనం రెండిట్లను కూడా సో బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తేనే, ఈ రెండిట్లను బ్యాలెన్స్ చేస్తేనే సో వీల్ గెట్ ద వాట్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది వస్తుంది. ఈ రెండిట్లను బ్యాలెన్స్ చేస్తేనే మనకి ఏంటిది, సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే రాదు అనేది వీళ్ళ థియరీ. సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ని చెప్పింది ఎవరు, సో జోయల్ అనే ఎకనామిక్స్ చెప్పడం జరిగింది. సో క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ గురించి చెప్పింది ఎవరు, మనకి పీటర్ అండ్ ద ఫిలిప్స్. ఎవరు చెప్పారు మనకి, పీటర్ ఒకరు అండ్ ద ఫిలిప్స్ ఒకరు. సో వీళ్ళు దీని గురించి చెప్పారు, వీళ్ళు దీని గురించి చెప్పారు. ఎగ్జామినేషన్ లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒకరికి ఇచ్చేది ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో అందువల్ల మనం చెప్పినటువంటి కోడ్ ఏంటి, జెపి. మన కోడ్ ఏంటిదమ్మా, జెపి జోయల్, ఫిలిప్స్, పీటర్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఎకనామిక్స్. సో కాబట్టి సింపుల్ లాజిక్ ఏంటిది, జెపి ఇస్ ద వాట్ కోడ్. ఓకే, మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఇంకా పెద్దగా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు సో బెటర్ హెల్త్ కేర్, ఇంప్రూవ్డ్ లైఫ్ ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు కొత్త చూడండి, ఇప్పుడు స్టీమ్ ఇంజన్ వల్ల ఏమొచ్చినాయి మనకి, రైల్వేస్ వచ్చినాయి, స్టీమ్ బోట్స్ వచ్చినాయి, ఫ్యాక్టరీస్ వచ్చినాయి మనకి. ఓకే, సో అదే ఎలక్ట్రిక్ మోటార్ని ఇన్వెంట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ, సేఫర్ వర్క్ ప్లేసెస్ కానీ, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ, పవర్ గ్రిడ్ కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు జనరేటర్స్ ని తయారు చేయడం ద్వారా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేయడం ద్వారా ఏమొచ్చింది, మెడిసిన్ ఫీల్డ్ లో వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది, రీసెర్చ్ వచ్చింది, ఆటోనమస్ సిస్టమ్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వల్ల సొసైటీ ముందుకెళ్తుంది. బట్ ఇట్ ద సేమ్ టైం చాలా మందికి ఉద్యోగాలు కూడా పోతాయి. ఇప్పుడు ఇదంతా ఒకటే నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే ఏమవుతుంది, ఇప్పుడు అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఇలాంటి ఇన్నోవేషన్స్ అడ్డుకోవడం జరుగుతుంది. కొన్ని ఎకనామిక్స్ దెబ్బతింటాయి, అలాంటి దేశాలు ఇలాంటి వాటిని అడ్డుకోవడం జరుగుతుంది. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే క్రియేషన్, కొత్త ఇన్నోవేషన్స్ రాకుండా వాటిని డిస్ట్రక్ట్ చేస్తాయి అనమాట. అందులోనే అంశపాదం అంటాం కదా మనం. సో తుర్చిలోనే మొక్క మానే వంగన, సో అది పుట్టక ముందే మనకి పోకిరి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, పసుపు పారాన్ని ఆరకముందు నవ్వదు ఆత్మహత్య అన్నట్టు. ఇక్కడ కూడా ఏంటిది, ఇన్నోవేషన్ అనేది బయటకు రాకముందే తొక్కేస్తారు. ఎందుకంటే ఆ ఇన్నోవేషన్ బయటకు వస్తే మాకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు చాలా దేశాలు. అందుకనే క్రియేటివ్ డిస్ట్రక్షన్. చాలా వరకు మీకు ఐ ఫర్గాట్ దట్ వెబ్ సిరీస్ ఈస్ దేర్, ఏదో ఉంటుంది సంథింగ్. ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇలాంటి వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటే ఆయిల్ దేశాలు అనేటివి అలాంటి రీసెర్చ్ అన్నిట్లను కూడా ఆపుతున్నాయి. ఎక్కువ రీసెర్చ్ చేస్తే మా దేశాలు దెబ్బతింటాయని చెప్పి. ఓకే, సో అది ఆ థియరీ అన్నమాట ఇది. ఓకే రైట్, దట్ వాజ్ ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక
సో ఈ లాలి ఏం చేశాడు మనకి, హంగేరియన్ ఆథర్. సో లాలి మనకి ఎక్కువ మొత్తంలో ఏం చేశాడు మనకి, సో మంచి బుక్స్ రాశారంట. సో మోటివేషన్, కంపెల్లింగ్ ద వర్డ్ విజనరీ ఓవర్ రైట్ పవర్ అని చెప్పేసి హంగరీ లాంగ్వేజ్ లో రాయడం అనేది జరిగింది. సో లాజ్లోవ్స్కీ మనకి లిటరేచర్ లో రావడం అనేది జరిగింది. ఏ దేశం, హంగరీ దేశానికి చెందిన వ్యక్తి ఎవరు, లాజ్లో. అందుకని మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, లీ ఫర్ ఏంటిది లిటరేచర్, లా ఫర్ ఏంటిది లాస్ట్లో, అంతే, పెద్ద అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ మనం ఇంతకుముందు అనుకున్న వెనిజులా మ్యాప్ అని చెప్పేసి ఏంటిది మనకి, కోడ్ ఏంటిది మనకి, వెనిజులా మ్యాప్, MAP మ్యాప్, వెనిజులా అండ్ మేరియో అండ్ ఏంటిది పీస్ ప్రైజ్. ఓకే, సో కాబట్టి మనకి సో మేరియా కరోనా సో మనకి పీస్ ప్రైజ్ రావడం అనేది జరిగింది వెనిజులా దేశానికి. సో ఈమెకి రావడం జరిగింది ఎందుకంటే ఆమె చాలా వాళ్ళ దేశం లోపల డెమోక్రసీని కాపాడడానికి కోసం, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడానికి కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఫైట్ చేసిందంట ఈమె. ఓకేనా, చూడండి 1992లో షీ ఎస్టాబ్లిష్డ్ ద వర్డ్ యాంటీనా ఫౌండేషన్, సో విచ్ వర్క్స్ టు ద వర్డ్ బెనిఫిట్ ఆఫ్ ద వర్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ ఇన్ ద కరాకస్. స్ట్రీట్ చిల్డ్రన్స్ కోసం పనిచేసేటువంటి యాంటీనా ఫౌండేషన్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. అలాగే 10 years later she was founder of the word Sumete, which promote the word free and fair elections and conducted the training of the world elections. సో ఇక్కడ సుమేట్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించడం జరిగింది 2000 ఆ టైం లోపల. సో దాని తర్వాత సో అక్కడ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడానికి 2010లో షీ వాజ్ ఎలక్టెడ్ టు ద వర్డ్ నేషనల్ అసెంబ్లీ విన్నింగ్ ద రికార్డ్ నెంబర్ ఆఫ్ ద ఓట్. సో మనకి వెనిజులా అసెంబ్లీకి ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అనే వాళ్ళు ఆమె పైన సో పగబట్టి ఆమెని సో అసెంబ్లీ నుంచి బయటకు పంపించడం జరిగింది. అలా 2014లో ఆమె వెనిజులా అపోజిషన్ లీడర్ గా ఎన్నికైంది. ఆ తర్వాత అప్పుడు ఆమె గెలవడానికి అవకాశాలు లేకుంటే వేరే అపోజిషన్ లీడర్ కి ఛాన్స్ ఇచ్చింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోసమే పోరాటం చేయడం జరిగింది అనమాట. సో ఓకే, ఇక్కడ వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోసం, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడానికి కోసం పోరాటం చేసి దాన్ని కాపాడడానికి కోసం ట్రై చేయడం అనేది జరిగింది. అలాగే 2023లో షీ అనౌన్స్డ్ దట్ క్యాండిడేట్ ఫర్ ద వర్డ్ ప్రెసిడెంట్ ఇన్ ద 2024 ఎలక్షన్స్. కానీ ఆమెను బ్లాక్ చేయడం అనేది జరిగింది. సో ఆమెను బ్లాక్ చేయడం ద్వారా ఆమె వేరే క్యాండిడేట్ అయినటువంటి ఎడుమోకి ఆమెకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది, వేరే అపోజిషన్ లీడర్స్ కి. ఇలా అన్ని రకాలుగా ఆమె కాంప్రమైజ్ అవుతూ అన్ని ప్లేస్లలో సో డెమోక్రసీని రీస్టోర్ చేయాలి వెనిజులాలో, సో ప్రజాస్వామ్య హక్కులు, డెమోక్రటిక్ రైట్స్ ని కాపాడాలని చెప్పేసి ఆమె అపోజిషన్ లీడర్ గా ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకుండా చేయడం జరిగింది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకుండా చేయడం జరిగింది. సో ఇలా అన్ని జరిగినా కానీ ఆమె టైర్లెస్ గా పోరాటం చేస్తుంది అనమాట. దేనికోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె సో మనకి వెనిజులాలో పోరాటం చేయడం అనేది జరిగింది. సో ఇది ఏంటి, సో మేరియా కొరినాకి రావడం జరిగింది, మేరియాకి ఇది వెనిజులాకి రావడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో మనకి ఇండియా నుంచి ఎవరికి వచ్చాయి ఇప్పటివరకు నోబెల్ ప్రైజెస్ అని తీసుకుంటే ఇది ఇండియన్ లిస్ట్ అనమాట. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ 1913లోనే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కి రావడం జరిగింది. సివి రామన్ సో 1930లో ఫిజిక్స్ లో వచ్చింది. మీకు హరగోవింద్ ఖురానా మెడిసిన్ ఫీల్డ్ లో రావడం జరిగింది, DNA కి సంబంధించేది. సో 1968లో మదర్ తెరీసా పీస్ ప్రైజ్ 1979 అండ్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఫిజిక్స్ 1983, అమర్త్య సేన్ ఎకనామిక్స్ 1998 అండ్ వెంకట రామకృష్ణన్ కెమిస్ట్రీ 2009 అండ్ కైలాస్ సత్యార్థి నోబెల్ పీస్ ప్రైజ్ 2014 అండ్ అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్ 2019. సో ఇలా ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ అన్నమాట వీళ్ళందరూ కూడా. సో మనకి ఇండియన్ ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, హరగోవింద్ ఖురానా, వెంకట రామకృష్ణన్, సో వీళ్ళందరికీ మనకి రావడం జరిగింది. సో ఇండియా నుంచి నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు అనమాట. ఓకేనా, సో 2 నోబెల్ పీస్ ప్రైజెస్ ఉన్నాయి. మదర్ తెరీసా ఒకరు, కైలాస్ సత్యార్థికి 2014లో ఏమొచ్చిన మనకి నోబెల్ పీస్ ప్రైజెస్ అనేది రావడం జరిగింది, పీస్ ప్రైజెస్. సో ఎకనామిక్స్ లో అమర్త్య సేన్ కి సో అభిజిత్ బెనర్జీకి రావడం జరిగింది, పీస్ ప్రైజెస్ వీళ్ళకి రావడం జరిగింది. ఫిజిక్స్ లో మనకి ఎవరు, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కి అండ్ సివి రామన్ కి రావడం జరిగింది. మెడిసిన్ లో తీసుకుంటే హరగోవింద్ ఖురానా ఒకరు అండ్ కెమిస్ట్రీలో తీసుకుంటే రామకృష్ణ వెంకట రామకృష్ణన్ అండ్ లిటరేచర్ లో తీసుకుంటే ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ కి రావడం అనేది జరిగింది మనకి. ఓకేనా, సో అన్ని ఫీల్డ్లలో మనకు కూడా వచ్చాయన్నమాట మనకి ఇండియాకి కూడా. ఓకే, సో ఇండియాకి సంబంధించి ఓకే ఓవరాల్ గా ఇది. సో మనకి దీనికి నోబెల్ ప్రైజెస్ కి సంబంధించి మీకు కనుక PDFs కావాలనుకుంటే ఈ PDF అనేది మనకి టెలిగ్రామ్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు PDF అనేది ఉంటుంది. మీరు ఒకసారి రివైజ్ చేయండి, రివైజ్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. తర్వాత ఎగ్జామ్ లో ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత మీకు ఈజీగా గుర్తుంటాయి. సో మీరు ఆటోమేటిక్ గా రాసుకోవచ్చు. జాన్ మైకల్ క్లార్క్ ఇస్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓ మై గాడ్ రిచెస్ క్రియేటెడ్ ద వర్డ్ MOF అండ్ శ్రీరామ్ మ్యారీడ్ ద సీత. ఆ తర్వాత ఏంటి లాస్ట్ లో లిటరేచర్ లాలి అండ్ జెప్పి. సో దట్ ఇస్ జోయల్ పీటర్ ఫిలిప్స్ ఎకనామిక్స్ అండ్ నెక్స్ట్ అంటే వెనిజులా మ్యాప్. ఓకే, సో ఈజీగా గుర్తుంటుంది, పెద్ద విషయం ఏం లేదు ఇలా. సో ఇది మెకానికల్ టన్నెలింగ్, ఇది ఇమ్యూన్ సిస్టమ్, ఇదేంటిది మనకి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ గురించి, ఇంక ఇదేంటి టెక్నాలజికల్ ప్రోగ్రెస్, డెమోక్రటిక్ రైట్స్, హంగేరియన్ ఆథర్.
ఓకే, సో ఇవి నోబెల్ ప్రైజెస్ 2025 అక్టోబర్ 6 నుంచి మనకి అక్టోబర్ 13 వరకు ఇవ్వడం అనేది జరిగింది. నోబెల్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారు మనకి? ఓస్లోలో ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓస్లోలో. అండ్ మిగతా ప్రైజెస్ అన్ని ఎక్కడ ఇస్తారు మనకి? స్వీడన్ స్టాక్హోమ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది నోబెల్ ప్రైజెస్ 2025 కి సంబంధించినటువంటి స్టోరీ. ఇక మీదట ఇంకా నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే, ఎవరైనా లాంగ్ టర్మ్ లో 2026లో వచ్చే నోటిఫికేషన్స్ ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే, సో మనకి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే ఒకేసారి 6-7 గంటలు 10 గంటలు ఆన్లైన్ క్లాసెస్ చూడలేం కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రోజుకి 2 గంటలు 3 గంటలు స్లోగా, సో స్లో అండ్ స్టడీ బట్ విన్ ద రేస్ అంటారు కదా, టాటైస్ లాగా. సో అలా స్టార్ట్ చేయండి మెల్లగా. మీరు ఈ నోటిఫికేషన్ వచ్చినాక నేను హడావిడిగా అన్ని చూసేస్తా అన్ని వీకేస్తా అంటే ఏం జరగదు. తీసుకోండి, కోర్సెస్ తీసుకోండి, మీకు ఇష్టమైతే, మీకు టైం ఉంటే అట్లీస్ట్ రోజు 2 గంటలు 1 గంటన్నరలో ఏదో ఒక టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ పోవాలా. మనకు తెలియకుండానే అయిపోతాయి అవి. మనం స్లోగా చూసుకుంటూ పోతే తెలియకుండానే మనకు అయిపోతుంది. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది తెలుసా, ఇన్ని క్లాసెస్ నేనే చెప్పింది అనిపిస్తుంది. సో అట్లా పోతూనే ఉంటాయి అవి. సో అందువల్ల మీరు కూడా స్లో అండ్ స్టడీ బట్ విన్ ద రేస్ అన్నలాగా సో మెల్లగా స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ ఆపకూడదు. లేదు నేను ఆల్టర్నేటివ్ చూసుకుంటా అన్న వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. బట్ ఇదే ఫీల్డ్లో ఉంటా, నేను ఇదే ఫీల్డ్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రోగ్రెస్ చేయాల్సిందే. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.